Hi friends, welcome to Sham Institute. Welcome to AP High Court Model Test number 2. సో మరి షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నటువంటి మన ఏపీ హై కోర్ట్ మోడల్ టెస్ట్ 2కి స్వాగతం. ఇందులో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ నాలెడ్జ్లో, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండింటిని కూడా డిస్కస్ చేసుకుందామండి. ఇందులో మొదటి ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ షేర్స్ ద లాంగెస్ట్ బార్డర్ విత్ ద చైనా? క్రింది వాటిలో చైనాతో ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏదన్నాడండి. రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా. సో మనం కొన్ని వాటిని మనం దీనిలో ఒక ఒమిట్ చేయొచ్చు. ఎలా అంటే ఎలిమినేషన్ చేయొచ్చు. రాజస్థాన్ ఈజ్ నాట్ ద షేర్ ద బార్డర్ విత్ ఓకేనా దట్ చైనా అండ్ ఒడిషా ఆల్సో. దర్ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అరుణాచల్ ప్రదేశ్ అనేది మనకి ఓకేనా చైనాతో ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది. ఓకేనా ఇక్కడ ఈ క్రింది రాష్ట్రాలు ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి. చైనా అనేది ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి. వన్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది చైనా రిగార్డింగ్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ షేర్స్ ద బార్డర్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది కంట్రీస్ దట్ ఈస్ కాల్డ్ చైనా. ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న దేశం కూడా ఇది. ఏం చెప్పంటే ఇక్కడ చైనా అంశం గుర్తుపెట్టుకోండి. చైనా అనేది ప్రపంచంలోనే ఎక్కువ దేశాలతో సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఇక అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ది స్టేట్స్ గురించి చెప్పినట్లయితే రాజస్థాన్ స్టేట్ సీఎం ఈజ్ మనకి భజన్లాల్ శర్మ ఈజ్ ద రాజస్థాన్ సీఎం అండి. రాజస్థాన్ సీఎం వచ్చేసి భజన్లాల్ శర్మ అండి. భజన్లాల్ శర్మ ఈజ్ ద సీఎం ఆఫ్ ది రాజస్థాన్. అండ్ ద అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఈజ్ పేమా ఖండు అండి. పేమా ఖండు ఈజ్ ద సీఎం ఆఫ్ ది ఒక అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఉత్తరప్రదేశ్ సీఎం ఈజ్ ది యర్ యోగి ఆదిత్యనాథ్ అండి. యోగి ఆదిత్యనాథ్ గారు అనేవారు సో ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నారు. అండ్ ఒడిషా సీఎం వచ్చేసి ఇక్కడ మోహన చరణ్ మాంజీ అండి. సో మోహన చరణ్ మాంజీ అనేవారు సో ఒడిషా సీఎంగా ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో రైట్ చూద్దామండి. వేర్ ఈజ్ ద ఆనియన్ రీసెర్చ్ సెంటర్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఉల్లిపాయల పరిశోధన కేంద్రం ఎక్కడుంది? ఎర్రగుంట్ల, పెనుగొండ, ధర్మవరం, శ్రీకాళహస్తి అని చెప్పేసి అన్నాడండి. సో మరి ఎక్కడుంది అంటే దట్ ఈజ్ ఇన్ ఎర్రగుంట్ల ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎర్రగుంట్ల ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆనియన్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎర్రగుంట్లలో ఉందన్నమాట. అదొక ఇంపార్టెంట్. ఇలాంటి అడుగుతున్నాను ఆనియన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే ఎర్రగుంటలో ఉంది. అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ ఎన్ఐటి ఎక్కడుందంటే దట్ ఈజ్ ఇన్ తాడేపల్లిగూడెం అండి. ఎక్కడుందండి? తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ అనే సంస్థ తాడేపల్లిగూడెంలో ఉందండి. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అండ్ ఎనర్జీ ఎక్కడ కలదంటే విశాఖపట్నంలో ఉందండి. విశాఖపట్నంలో. ఐఐఎం ఆల్సో లొకేటెడ్ ఎక్కడండి? విశాఖపట్నంలో ఉన్న విషయం గమనించండి. అలా మరి కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందండి. ఒక అలాంటి వాటిపైన కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఎక్స్పాండ్ సెయిల్ అనే ఒక సంస్థ ఉంది. సెయిల్ని విస్తరించమని చెప్పేసి అన్నాడు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడా? ఓకేనా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడా, లేకపోతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లిమిటెడా, స్టీల్ ఆర్మ్స్ ఆఫ్ ఇండియా లిమిటెడా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ అన్నప్పుడు రైట్ ఆన్సర్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ది ఇండియా లిమిటెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మరి స్టీల్ని ఆ విధంగా ప్రొడ్యూస్ చేసే సంస్థలన్నిటి కూడా చూసుకుంటే సెయిల్ అనే సంస్థ. ద రైట్ అబ్రివేషన్ ఫర్ ది సెయిల్ ఈజ్ ఇయర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ది ఇండియా లిమిటెడ్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ యాట్ ద టైటిల్ అవని సింహ? అవని సింహ అనే బిరుదు ఎవరికి కలదన్నాడు? ఒక అవని సింహ ద టైటిల్ అనమాట. మనకి ఇది ఇండియన్ హెరిటేజ్ కల్చర్లో మనకు వస్తుంది. ఈ టైటిల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్న నేపథ్యం ఉంటుందండి. మరి అవని సింహ ఏదండి? అవని సింహ. సో అవని సింహ అని చెప్పేసి అవని సింహ అనే టైటిల్ ఎవరిది అంటాడు? అవని సింహ అనే టైటిల్ ఎవరిది అని చెప్పేసి అంటే దట్ ఈస్ ద హర్షవర్ధన, కాళిదాస, బ్రహ్మగుప్త, సింహవిష్ణువ, బ్రహ్మగుప్తుడ, కాళిదాస, మరి హర్షవర్ధనుడు అని చెప్పేసి ఆడడం జరిగింది. రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సింహ విష్ణు ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సింహ విష్ణు అనేవారు ఇక్కడ మనకి ఓకేనా. అవని సింహ అనే బిరుదు ఎవరికి ఉందండి? ఇక్కడ సింహ విష్ణువుకు ఉన్న విషయాన్ని గమని సింహ విష్ణువుకి అవని సింహ అనే ఒక బిరుదు అనేది ఉండడం జరిగిందనమాట. కాళిదాస్ ఈజ్ ద ఫేమస్ రైటర్ అండి. మనకి అభిజ్ఞాన శాకుంతలం, మాలవిక అగ్నిమిత్రం, మేఘ సందేశం ఈ బుక్లని ఎవరు రాశారండి? కాళిదాసు రాశాడండి. కాళిదాసు రోట్ ఓకేనా మాలవిక అగ్నిమిత్రం, మాలవిక అగ్నిమిత్రం, అభిజ్ఞాన శాకుంతలం. సో అభిజ్ఞాన శాకుంతలం అండి. అభిజ్ఞాన శాకుంతలం దట్ బుక్ ఈజ్ రిటన్ బై ది కాళిదాస. అండ్ విక్రమోర్వశీయం
సో విక్రమోర్వశీయం అండ్ విక్రమోర్వశీయం దట్ బుక్ ఆల్సో రిటర్న్ బై ది సో కాళిదాస్ అనమాట. ఇలా కాళిదాస్ రచనల పైన మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. బట్ ఫర్ దిస్ క్వశ్చన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ ద టైటిల్ హవని సింహ అనే టైటిల్ ఎవరికి ఉందంటే సింహ విష్ణుకు ఉందన్నమాట. ఓకేనండి. సో సింహ విష్ణు ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ కమిటీ was appointed to study pollution around the Taj Mahal? So which committee was appointed to study pollution around the Taj Mahal? Taj Mahal చుట్టుపక్కల కాలుష్యంపై అధ్యయనం కొరకు అంటే కాలుష్యం ఎలా తగ్గించాలి, కాలుష్యం ఎలా ఉంది అధ్యయనం కొరకు నియమించిన కమిటీ ఏదన్నాడు? యశ్పాల్ కమిటీ, గుప్తా కమిటీ, సో ఒక వరదరాజన్ కమిటీ, లింగ్డో కమిటీ. సో హియర్ యశ్పాల్ కమిటీ, దిస్ ఈస్ ద ఎడ్యుకేషన్ రిలేటెడ్ కమిటీ. హౌ టు రెడ్యూస్ ద బుక్స్ వెయిట్. పర్టికులర్ది ఏంటంటే మనకి ఈ చిన్నపిల్లల్లో పుస్తకాల బరువు ఎక్కువైపోతుంది. ఎక్కువ పుస్తకాలు ఆ విధంగా ఇస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్ కానీ కొన్ని స్కూల్స్. అలాంటప్పుడు ఆ పుస్తకాల బరువును తగ్గించాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి మెటీరియల్ ఉండాలి, ఎలా కరికులం ఉండాలని డిజైన్ చేసిన కమిటీ యశ్పాల్ కమిటీ, పుస్తకాల బరువు పైన. అండ్ గుప్తా కమిటీ కాదండి. సో అండ్ మనకి వరదరాజన్ కమిటీ ఈజ్ ద రైట్. లింగ్డో కమిటీ అంటే దట్ రీఫార్మ్స్ ఇన్ ద ఎలక్షన్స్ అనమాట. ఎలక్షన్స్ పైన రీఫార్మ్స్ పైన ఏర్పాటు చేశారు. సో రైట్ ఆన్సర్ వచ్చేది ఇక్కడ ఏంటంటే వరదరాజన్ కమిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వరదరాజన్ కమిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒక తాజ్మహల్ చుట్టుపక్కల కాలుష్యంపై అధ్యయనం కొరకు నియమించిన కమిటీ ఏదంటే వరదరాజన్ కమిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో తాజ్మహల్ ఒక్కోసారి అడుగుతాడు, తాజ్మహల్ని కలర్ అనేది చేంజ్ అవుతుంది, విచ్ కెమికల్ కాంపౌండ్స్ ఆర్ విచ్ ఒక పొల్యూటెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పొల్యూషన్ ఆఫ్ ది తాజ్మహల్. తాజ్మహల్ అనేది పొల్యూషన్ కావడానికి గల కారణం ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అనేది ఆ చుట్టుపక్కల తాజ్మహల్ అంటే ఆగ్రా ఉంటుంది. తాజ్మహల్ ఆగ్రా ప్రాంతంలో ఈ యొక్క పరిశ్రమలు ఎక్కువ ఉండడం వల్ల ఈ సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ వల్ల ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి మనకి ఈ వీళ్ళు అధ్యయనం చేసి చెప్పడం జరిగింది అనమాట. అంటే వరదరాజన్ కమిటీ అందుకోసమే టు స్టాప్ ద ట్రీ టు రిమూవ్ దట్ టైప్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అనమాట. ఆ టైప్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ని రిమూవ్ చేయాలని చెప్పేసి ఇక్కడ వరదరాజన్ కమిటీ చెప్పడం జరిగిందనమాట. తాజ్మహల్ పక్కన ఆగ్రా. సో తాజ్మహల్ అండ్ ఆగ్రా ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ప్లేస్ అండ్ ఆగ్రా ఈజ్ లొకేటెడ్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ ది యమునా. ఆగ్రా అనేది ఏ నది ఒడ్డున కలదు అని చెప్పేసి అంటే యమునా నది ఒడ్డున కలదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఎమంగ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ఐటమ్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు పొందినటువంటి అంశాలలో సరికానిది అన్నాడు. సరికానిది అని చెప్పేసి అన్నాడు. దట్ ఈస్ చూడండి, సరికానిది అన్నాడు. అంటే ఏంటంటే ఆల్ దట్ అగ్రికల్చర్, ఆల్ దట్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఆర్ దేర్, ఆల్ ద ఆప్షన్స్ అనేది మనకు జిఐ ట్యాగ్ వచ్చింది. బట్ అది జిఐ ట్యాగ్ రిలేటెడ్ కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, గుంటూరు చిల్లి అగ్రికల్చర్ రిలేటెడ్, అంటే గుంటూరు సన్నమిర్చి అనేది వ్యవసాయ సంబంధించింది అన్నాడు. ఎస్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఆర్ గుంటూరు చిల్లికి వచ్చిందండి. అరకు వ్యాలీ అరబికా కాఫీ అంటే అరకు వ్యాలీ ఉన్న అరబికా కాఫీకి వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో అగ్రికల్చర్. అండ్ బొబ్బిలి వీణ అండి, వెరీ వెరీ బొబ్బిలి వీణ మనకి అది హ్యాండిక్రాఫ్ట్, అది హస్తకళలతో చేస్తారు కాబట్టి అది కూడా సరైంది. అండ్ ఏటికొప్పాక టైర్స్, ఇది మనకి ఎలమంచిలి ప్రాంతంలో ఉంటాయి విశాఖపట్నం దగ్గర. మరి ఏటికొప్పాక టైర్స్ మనకి ఏటికొప్పాక చెక్క బొమ్మలు అని చెప్పేసి అంటాం. మరి టెక్స్టైల్ ఆర్ట్, ఇది టెక్స్టైల్ అని చెప్పేసి అంటారు, అంటే వస్త్రకళ అంటున్నారు. ఏటుకొప్పాక బొమ్మలు అనేది సరుగుడు విధంగా అంకుడు వాటితో తయారు చేస్తారనమాట. సమ్మచెట్టు చెట్లతో తయారు చేస్తారు, చెట్టు ఆ కలపతో తయారు చేస్తారు, కానీ వస్త్రకళ కాదు. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి. మనకు ఏమన్నాడు ఇక్కడ సరికానిది అన్నాడు. సరికానిది కాబట్టి ఇక్కడ సరికానిది ఏంటండి ఏటుకొప్పాక టైర్స్ అనేది నాట్ ఫ్రమ్ ద వస్త్రకళ కాదు. దిస్ ఈజ్ ఫ్రమ్ ది ఏమండవచ్చు దీన్ని మనం ఏమొచ్చు, వస్త్రకళ అనొచ్చు, దీన్ని ఏమనొచ్చు అంటే హ్యాండిక్రాఫ్ట్ అనొచ్చు అండ్ మేడ్ ఫ్రమ్ ది వుడ్ అని కూడా అనొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, సో ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది అబౌట్ ది జిఐ ట్యాగ్ అనమాట. వెరీ రీసెంట్లీ అవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వెరీ రీసెంట్లీ దట్ నర్సాపురం లేస్ గాట్ ద జిఐ ట్యాగ్. ఇట్ ఈస్ ఏ కాటన్ ప్రొడక్ట్ అనమాట. దీనికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇన్ తెలుగు స్టేట్ దట్ చపాటా మిర్చి ఆఫ్ ది వరంగల్. చపాటా మిర్చి అనే ఒక మిర్చి ఉందండి, టమాటా మిర్చి కూడా అంటాం, ఈ మిరపకాయలు. ఇది కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగిందండి. అండ్ జిఐ ట్యాగ్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ గివెన్ ద జిఐ ట్యాగ్? ఏ సంస్థ జిఐ ట్యాగ్ ఇస్తుందంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు జిఐ ట్యాగ్ ఇస్తారు. ది జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఇది చెన్నైలో ఉంటుంది. ఇది ఎవరి యొక్క రికమెండేషన్స్తో ఏర్పాటు చేశారంటే WTO రికమెండేషన్స్తో
1999లో ఏర్పాటు చేయడం జరిగింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రికమెండేషన్స్తో అని చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. వెరీ రీసెంట్లీ షెహనాయి వారణాసికి చెందిన కొన్ని షెహనాయిస్ ఉంటాయన్నమాట. ఈ సంబంధించినటువంటి వాటిని కూడా జిఐ ట్యాగ్లోకి చేర్చడం జరిగింది అనమాట. అంటే మనకేంటంటే మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చేర్చడం జరిగింది షెహనాయిస్ని కూడా. ఇన్ విచ్ స్టేట్ ఇన్ ద నేషనల్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? నేషనల్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందన్నాడు? జాతీయ వేరుశనగ పరిశోధన సంస్థ ఏ రాష్ట్రంలో కలదన్నాడు? గుజరాత్, అస్సాం, తమిళనాడు, కేరళ అని చెప్పేసి అనడం జరిగింది. కేరళ అని జరిగింది. సో రైట్ ఆన్సర్ ఏదో చూద్దాం. నేషనల్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టు స్టడీ ద వెరైటీస్ ఆఫ్ టు డెవలప్ ద వెరైటీస్ ఆఫ్ ది గ్రౌండ్ నట్స్. వెరైటీస్ ఆఫ్ ది గ్రౌండ్ నట్స్ని అభివృద్ధి చేయడానికి మనకి నేషనల్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ కలదంటే ఇక్కడ గుజరాత్, అస్సాం, తమిళనాడు, కేరళ అనేది అనడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే నేషనల్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ గుజరాత్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గుజరాత్లో ఈ యొక్క నేషనల్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉందన్నమాట. సో నేషనల్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఓకేనా, గుజరాత్. ద పర్టికులర్ ప్లేస్ ఇన్ గుజరాత్ జునాగఢ్ అనే ప్లేస్లో ఉందండి. జునాగఢ్ అనే ప్లేస్లో ఉందన్నమాట గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా. సో గుజరాత్ ప్రజెంట్ సీఎం ఈస్ ద ప్రజెంట్ సీఎం ఆఫ్ ది గుజరాత్ ఎవరు అని చెప్పేసి అంటే భూపేంద్ర పటేల్ అండి. సో భూపేంద్ర పటేల్ ఈజ్ ద గుజరాత్ సీఎం. భూపేంద్ర పటేల్ ఈజ్ ద గుజరాత్ సీఎం అండి. అండ్ తమిళనాడు సీఎం ఈజ్ ఇయర్ ఎంకే స్టాలిన్. సో ఎంకే స్టాలిన్ గారు ఈజ్ ద తమిళనాడు సీఎం అండి. అండ్ అస్సాం సీఎం ఈజ్ హేమంత్ బిశ్వ శర్మ. సో హేమంత్ బిశ్వ శర్మ అస్సాం సీఎం ఎవరండి? హేమంత్ బిశ్వ శర్మ అనేవారు అస్సాం సీఎం అండి. అండ్ కేరళ సీఎం ఈజ్ ఇయర్ ఎవరండి అంటే వారి పినరాయి విజయన్ అండి. పినరాయి విజయన్. సో పినరాయి విజయన్ గారు ఈజ్ ద కేరళ సీఎం అనమాట. సో అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇన్ విచ్ లాంగ్వేజ్ డిడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒరిజినల్లీ రైట్ ద నేషనల్ యాంథమ్ జనగణ మన? రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణ మన జాతీయ గీతాన్ని మరి ఏ భాషలో రాశారన్నాడు? ఏ భాషలో రాశారు జనగణ మన జాతీయ గీతాన్ని? ఏ భాషలో రాశారు? ఉర్దూలో రాశారా, ఇంగ్లీష్లో రాశారా, బెంగాల్ రాశారా, సంస్కృతంలో రాశారు? సో ఒరిజినల్గా ఎక్కడ రాశారండి ఇక్కడ అంటే బెంగాల్లో రాశారు. ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఇంగ్లీష్లోకి తర్వాత చేశారు. అది మనకు మదనపల్లిలో, కృష్ణా జిల్లాలో, అది చిత్తూరులోని మదనపల్లిలో. బట్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏదంటే సో బెంగాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో బెంగాలీలో రాయడం జరిగింది. సో ఏదండి జనగణ మన. అండ్ అవర్ నేషనల్ సాంగ్ ఈజ్ దేర్ దట్ ఈజ్ వందే మాతరం దట్ ఈజ్ రిటన్ బై ది బకిం చంద్ర చటర్జీ. బకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం అనేది ఏదైతే ఒక ఆనందమఠ నవల ఉందో అందులో నుండి మనకి ఈ యొక్క ఓకేనా మనకి వందే మాతర గేయాన్ని తీసుకురావడం జరిగిందనమాట. అబౌట్ ది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ స్టార్టెడ్ ద ఎస్టాబ్లిష్డ్ ద శాంతినికేతన్ స్కూల్ ఇన్ కోల్కత్తాలో వీరు పశ్చిమ బెంగాల్లో శాంతినికేతన్ స్కూల్ కూడా ప్రారంభించడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఫర్ ది జలియన్ వాలాబాగ్ సంఘటనకు వ్యతిరేకంగా నైట్హుడ్ అనే హోదా అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి నైట్హుడ్ హోదాను కూడా తిరస్కరించడం జరిగింది. ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్ అనే విషయాన్ని గమనించండి. ఓకేనా. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు ఒక ఫేమస్ ప్లేయర్ అండ్ ఫేమస్ ఫేమస్ రైటర్. ఇన్ 1913 ఈ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. నోబెల్ అవార్డుని నోబెల్ సాహిత్యంలో అతనికి ఎప్పుడు రావడం జరిగింది ఈ అవార్డు? నోబెల్ అవార్డు అంటే 1913 సంవత్సరంలో నోబెల్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడిగా, తొలి ఆసియావాసిగా రికార్డు పొందడం జరిగింది. అండ్ నైన్త్ క్వశ్చన్ అండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద మణిపూర్ హైకోర్ట్ ఎస్టాబ్లిష్డ్? మరి ఏ ఇయర్లో మణిపూర్ హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది అన్నాడు. ఏ ఇయర్లో మణిపూర్ హైకోర్టుని ఏర్పాటు చేశారండి? సో ఏ సంవత్సరంలో మణిపూర్ హైకోర్టుని ఏర్పాటు ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద మణిపూర్ హైకోర్ట్ ఎస్టాబ్లిష్డ్? మణిపూర్ హైకోర్టుని ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు? 2010, 2011, 2015, 2013. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఇయర్ 2013లో మణిపూర్ హైకోర్టుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎట్ ప్రజెంట్ ఇన్ మణిపూర్ మణిపూర్ అంటే ప్రజెంట్ ఎలా ఉంది అని చెప్పేసి అంటే మణిపూర్ ఈజ్ ఇన్ ద ప్రెసిడెంట్ రూల్ అండ్ ప్రజెంట్ మనకి మణిపూర్ ఎలా ఉంది? February 2025 ఆన్వర్డ్స్ మణిపూర్ వాజ్ ద ప్రెసిడెంట్ రూల్లో మనకు ఉండడం జరిగింది అనమాట. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది మణిపూర్ అనేది ఇంపాల్ అని చెప్పేసి అంటాం. హౌ దట్ మణిపూర్ డిస్క్రైబ్డ్ బై ది నెహ్రూ మణిపూర్ని ఏమని పిలిచారంటే భారతీయ మణిహారం అని చెప్పేసి, భారతదేశ మణిహారం అని పిలవడం జరిగింది. భారతదేశ మణిహారం అని చెప్పేసి ఒక నెహ్రూ ఎందుకోసం న్యూస్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. మణిహారం అని పిలవడం జరిగింది. జ్యువెల్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరిగింది ఈ మణిపూర్.
అండ్ ఫ్లోటింగ్ పార్క్ అనేది ఎక్కడ ఉంది, తేలియాడే పార్క్ ఉద్యానవనం కూడా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మణిపూర్ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని మనం గమనించండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. వేర్ ఈజ్ ద వల్చర్ కన్జర్వేషన్ సెంటర్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? బట్ట మేక పక్షుల సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కలదండి? బట్ట మేకల పరిశోధన సంస్థ. మరి బట్ట మేకల పక్షుల సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది? నెల్లూరులో ఉందా, కర్నూలులో ఉందా, ప్రకాశంలో ఉందా, కడపలో ఉందా అని చెప్పేసి అన్నాడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంది అంటే ఇక్కడ సో దట్ ఈజ్ ఇన్ కర్నూలు అండి. సో బట్ట మేకల పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందంటే ఇక్కడ కర్నూలులో ఉన్న విషయాన్ని గమనించండి. ఓకేనా. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ ఏరియా అండి. మనకి అంటే ఎక్కడున్నాయి ఒక పర్యావరణ పరంగా ఎన్విరాన్మెంట్ పరంగా కూడా మనకు అడుగుతూ ఉంటాడు. ఎన్విరాన్మెంట్ పైన అంటే ఎన్విరాన్మెంట్ పర్యావరణ సంస్థలపైన, పర్యావరణ ఉద్యమాలపైన అండ్ పర్యావరణ కార్యక్రమాలపైన క్వశ్చన్స్ అనేది మనకు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు చిప్కో మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటాడు. ఇది చిప్కో అంటే అర్థమైంది, సుందర్లాల్ బహుగుణ ఏంది, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వల్చర్ కన్జర్వేషన్ సెంటర్ అంటారు. వెరీ రీసెంట్లీ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ ఆఫ్ వైట్ టైగర్స్ బ్రీడింగ్ సెంటర్ అంటే తెల్ల పులుల బ్రీడింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మధ్యప్రదేశ్లో రేవాలో ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్లో రేవాలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా. అట్లా కూడా అడగడానికి ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వార్షిప్ బిల్డ్ బై ది ఇండియా అండర్ ప్రాజెక్ట్ 15? అండర్ ప్రాజెక్ట్ 15లో భాగంగా సో భారతదేశం తయారు చేసిన యుద్ధ నౌకల్లో సరికానిది అన్నాడు. సరికానిది చూడండి. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ 15, ప్రాజెక్ట్ 75 ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అండర్ దట్ ప్రాజెక్ట్ ఇది మనకి ఇండియన్ నేవీలో ఉంటుంది. వేరే సబ్మెరైన్స్ని ఒకనా అంతే వార్షిప్ నిర్వహిస్తూ ఉంటాం, యుద్ధ నౌకల్ని మనం నిర్మిస్తూ ఉంటాం. ప్రాజెక్ట్ 15లో ఏం నిర్మించడం జరిగింది ఇప్పటివరకు అంటే ఒకటి ఐఎన్ఎస్ విశాఖని మనం నిర్మించామండి. ఐఎన్ఎస్ విశాఖ ఒక కన్స్ట్రక్టెడ్ అండర్ ది ప్రాజెక్ట్ 15 అనే ఒక సంబంధించిన కార్యక్రమంలో యుద్ధ నౌకను తయారు చేసుకున్నాం. అండ్ ఐఎన్ఎస్ ఇంపాల్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ అండర్ ది ప్రాజెక్ట్ 15 అండ్ ఐఎన్ఎస్ సూరత్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ అండర్ ది ప్రాజెక్ట్ 15. ఇవన్నీ ప్రాజెక్ట్ 15లో భాగంగా నిర్మించాం. బట్ నాట్ ఐఎన్ఎస్ విక్రాంత్ కాదండి. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియాస్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది మనకు ఏంటంటే ఇక్కడ ఇది ఆన్సర్ అండి ఐఎన్ఎస్ విక్రాంత్. బట్ ఐఎన్ఎస్ విక్రాంత్ని మనం ఎలా ఎలాబరేట్ చేసుకుంటాం, ఎలా ఎలాబరేట్ చేసుకుంటాం అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండియాస్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పేసి అంటామండి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇండియాస్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏంటంటే ఇక్కడ అంటే ఏమంటారంటే దీన్ని భారత్ స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి విమాన వాహక నౌక అండి. విమానాలు వచ్చి కూడా వాగుతాయి అన్నమాట ఈ యొక్క నౌక పైన. అందుకే ఇది విమాన వాహక నౌకగా పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. సో ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా కూడా అడుగువచ్చు. స్కార్పిన్ అంటారండి. స్కార్పిన్ అనేది సంబంధించి జలంతర్గాములు ఉంటాయి. స్కార్పిన్ క్లాస్ జలంతర్గాములు ఉంటాయి. వీటికి కలవరీ క్లాస్ కూడా అంటాం. ఇండియా ఇంపోర్టెడ్ వీటిని ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నామని చెప్పేసి అంటే ఫ్రాన్స్ నుండి మనం దిగుమతి చేసుకోవడం జరిగింది అనమాట. ఇది ఏంటంటే సబ్మెరైన్స్ అనమాట. స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ ఇవంతా కూడా నావీకి ఉపయోగపడతాయి. అండ్ సీ కోస్టల్ పెట్రోలింగ్ అంటే గస్తీకి ఉపయోగపడతాయి అనమాట. నావీ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఇండియన్ నేవీ అంటున్నాం. ఇండియన్ నేవీ అంటే ఎవ్రీ ఇయర్ December 4ని మనం ఎలా జరుపుకుంటామంటే నేషనల్ నేవీ డేగా జాతీయ నావికాదళ దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారి ఎవరు అని చెప్పేసి అంటే అడ్మిరల్ డికే త్రిపాఠి అనేవారు ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎస్సీ క్లాసిఫికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ సంబంధించి సరైన వాక్యాలని గుర్తించండి అన్నాడు. రాజీవ్ రంజన్ మిశ్రా వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ 1 member కమిషన్ ఫర్ దిస్ క్లాసిఫికేషన్. ఈ వర్గీకరణ కొరకు మరి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నియమించారు. సరైన స్టేట్మెంట్ అండి. ద సుప్రీం కోర్ట్ అప్రూవ్డ్ ద ఎస్సీ క్లాసిఫికేషన్ ఆన్ August 1, 2024. 2024 August 1న ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. మీరు సుప్రీంకోర్టు అంటే రాష్ట్రాల పరిధిలోనే ఉంది, మీరు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది సరైన స్టేట్మెంటే. 6.5% ఆఫ్ రిజర్వేషన్స్ వాజ్ అలొకేటెడ్ టు ది మాలా సబ్ కాస్ట్ ఇన్ దిస్ క్లాసిఫికేషన్. మరి 6.5 ఓకేనా రిజర్వేషన్స్ అనేది మాలా ఉపకులాలకి ఈ రిజర్వేషన్ కేటాయించారని చెప్పేసి ఈ సందర్భమైన ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం గమనించినట్టయితే మాలా సబ్ కాస్ట్కి 7.5% రిజర్వేషన్స్ ఉన్నాయి. మాదిగా సబ్ కాస్ట్కి మాత్రం 6.5 ఉంది. కాబట్టి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ
మనకి ఏ మరియు బి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ అవుతుందండి. ఏ మరియు బి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనండి. ఇట్ ఈజ్ అబౌట్ ది ఎస్సీస్ క్లాసిఫికేషన్ పైన ఉన్న విషయం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఇన్ ద 33rd ప్యారిస్ ఒలింపిక్స్? 33rd ప్యారిస్ ఒలింపిక్స్ 33వ ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో భారత్ ఎన్ని పథకాలు సాధించి 28, 7, 18, 6 అని చెప్పేసి అనడం జరిగిందండి. సో ఇక్కడ దట్ ప్యారిస్ ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్ అనేది మన ప్యారిస్లో జరిగినాయి. ఇక్కడ ఈ 2024లో జరిగినాయి ఈ ఒలింపిక్స్. సో మరి ఎన్ని మెడల్స్ అంటే ఇక్కడ ఒక గోల్డ్ మెడల్స్ ఉంటాయండి, అండ్ సిల్వర్ మెడల్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి కొంత బ్రాంజ్ మెడల్స్ ఉంటాయి. మరి ఇందులో మరి ఎన్ని మెడల్స్ అంటే ఇక్కడ 0 గోల్డ్ మెడల్స్, గోల్డ్ మెడల్ సాధించలేదండి, సిల్వర్ మెడల్ 1 అండ్ బ్రాంజ్ మెడల్ 5. అంటే మొత్తం ఎన్ని మెడల్స్ సాధించామంటే ఇండియా వాన్ ద మరి ఇండియా ఎన్ని మెడల్స్ సాధించడం జరిగిందంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్ 6 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగిందనమాట. ఇండియా స్టూడ్ ఎట్ ద 71th ప్లేస్లో మనం ఉండడం జరిగింది ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్ అనే విషయం గమనించండి. 18th ప్లేస్ మనం ఎందులో ఉన్నామంటే 18th ప్లేస్ అనేది మనకి ప్యారిస్ ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్లో మనం 29 మెడల్స్ సాధించి మనం 18th ప్లేస్ అనేది ఉండడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ 33rd ప్యారిస్ ఒలింపిక్స్లో జరిగితే 33rd ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగితే 34th ఒలింపిక్స్ 2028లో లాస్ ఏంజల్స్లో జరుగుతున్నాయండి. లాస్ ఏంజల్స్ అంటే అమెరికాలో నిర్వహిస్తున్నారు. అండ్ 35th ఒలింపిక్స్ అనేది 2032లో ఎక్కడ నిర్వహిస్తున్నారని చెప్పేసి అంటే అది ఎక్కడంటే బ్రిస్బెన్ అండి. బ్రిస్బెన్ అంటే ఎక్కడంటే మనకి ఇది ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఒక్కోసారి ఇవన్నీ నేను చదివితే ఒక్కోసారి మోడర్న్ ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయినా అంటే 1896 ADలో మోడర్న్ ఒలింపిక్స్ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. అండ్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఉంటుంది. ప్రజెంట్ అక్కడ అధ్యక్షురాలుగా ఒక తొలి మహిళ నియమితులైంది. అంతవరకు థామస్ బ్యాచ్ ఉండేవారు. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ కిరిస్ట్రీ కోవెట్రీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా ఉండడం జరిగింది. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ. మన భారతదేశంలో జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్న వారు ఎవరంటే పీటీ ఉష. సో పీటీ ఉష గారు మన భారతదేశంలో అధ్యక్షురాలుగా అంటే జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్? సో జాతీయ మహిళా కమిషన్కి తొలి మహిళా చైర్మన్ ఎవరు? సో జాతీయ మహిళా కమిషన్కి జనరల్లీ సో మహిళలే చైర్పర్సన్స్గా ఉంటారు. బట్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జయంతి పట్నాయక్, రేఖా గుప్తా, రేఖా శర్మ, విజయ్ కిషోర్ రహాత్కర్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే జయంతి పట్నాయక్ అని. రీసెంట్ చనిపోయింది ఆమె, ఒడిశాకి చెందినవారు. జయంతి పట్నాయక్ తొలి చైర్మన్గా పనిచేస్తున్నారు. గతంలో పనిచేసిన వారు అంటే రేఖా గుప్తా వచ్చేసి ఢిల్లీ సీఎం అండి. ఢిల్లీ సీఎంగా ఉన్నవారు రేఖా గుప్తా. రేఖా శర్మ గతంలో పనిచేసింది. అండ్ ద ప్రజెంట్ ఎవరు అని చెప్పేసి ద ప్రజెంట్ నేషనల్ కమిషన్ ఆన్ ది లా కమిషన్కి ఎవరు నేషనల్ కమిషన్ ఫర్ ది ఉమెన్ ఎవరంటే విజయ్ కిషోర్ రహాత్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. విజయ్కు అంటే రైట్ ఆన్సర్ అంటే ఏంటంటే ప్రజెంట్ ఉన్నవారు. బట్ ఇక రైట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అన్నారు కాబట్టి జయంత్ పట్నాయక్ రైట్ ఆన్సర్. ప్రజెంట్ ఎవరున్నారు ప్రస్తుతము మన జాతీయ మహిళా కమిషన్ కంటే విజయ్ కిషోర్ రహాత్కర్ అనేవారు ఉన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకరు కిషోర్ మాక్వాన్ అనేవారు ఉండడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చేసి ఇక్కడ రామసుబ్రహ్మణ్యం గారు ఉండడం జరిగింది అట్లా. అండ్ న్యాయ కమిషన్ చైర్మన్ ఎవరు ఉన్నారని చెప్పేసి అంటే దినేష్ మహేశ్వరి 23వ జాతీయ న్యాయ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. 16 ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఎవరున్నారని చెప్పేసి అంటే అరవింద పనగారే ఉన్నారు. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ది సౌండ్ ఈజ్ కాల్డ్? ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రింది ఏ విధంగా పిలుస్తాం? అకౌస్టిక్స్, యూజెనిక్స్, ఆప్టిక్స్, జెరంటాలజీ అంటాం. జెరంటాలజీ అంటే స్టడీ ఆఫ్ ది ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం గురించి అధ్యయనం చేయడం. అండ్ ఆప్టిక్స్ అంటే సంబంధించినటువంటి ఒక లైట్ గురించి వాటి గురించి అధ్యయనం చేయడం. యూజెనిక్స్ అంటే ఇక్కడ మనకి వారసత్వము తర్వాత వంశపారంపర్యం యొక్క వ్యాధుల గురించి అధ్యయనం చేయడం యూజెనిక్స్ అంటాం. రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి 15th క్వశ్చన్ రైట్ ఆన్సర్ అకౌస్టిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకౌటిక్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇట్లా అడుగుతాడు ఒక్కోసారి. చెట్ల యొక్క వయసును అధ్యయనం చేయడానికి స్టడీ ఆఫ్ ది ఒక ట్రీస్ ఏజ్, చెట్ల యొక్క వయసును అధ్యయనం చేయడానికి ఉండే శాస్త్రం ఏదంటే డెండ్రో క్రొనాలజీ అని చెప్పేసి అంటాం. డెండ్రోక్రొనాలజీ అంటాం. ఇక్తియాలజీ అంటే ఏంటంటే ఇక్తియాలజీ అంటే స్టడీ ఆఫ్ ది ఫిషెస్ అంటే ఇక్కడ సంబంధించినటువంటి చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇక్తియాలజీ అని చెప్పి అంటాం. ఆర్నిథాలజీ అంటే ఏంటంటాడు? ఆర్నిథాలజీ అంటే అర్థం ఏంటంటే స్టడీ ఆఫ్ ది ఒక బర్డ్స్ కాల్డ్ యాజ్ ది ఆర్నిథాలజీ అని చెప్పేసి అంటాం. ఇక రైట్ ఆన్సర్ వచ్చేసి అకౌస్టిక్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి.
ఇన్ విచ్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ బ్రిక్స్ సమిట్ హెల్డ్ ఇన్ 2009? బ్రిక్స్ తొలి సదస్సు 2009 సంవత్సరంలో ఎక్కడ జరిగింది అన్నాడు. అమెరికా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. యాక్చువల్ గమనించినట్లయితే యుకాటెన్బర్గ్లో జరిగిందండి ద ఫస్ట్ బ్రిక్స్ మీటింగ్ అనేది యుకాటెన్బర్గ్. అప్పుడు ఇంకా సౌత్ ఆఫ్రికా జాయిన్ కాలేదు, బట్ టెక్నికల్గా మనం బ్రిక్స్ అని పిలుస్తాం. సౌత్ ఆఫ్రికా అనేది బ్రిక్స్లో ఎప్పుడు జాయిన్ అయిందంటే దక్షిణాఫ్రికా దేశం 2010లో యాడ్ అయింది, బట్ 2009లోనే ఫస్ట్ మీటింగ్ జరిగింది, బట్ టెక్నికల్గా బ్రిక్స్ అనే పిలుస్తాం. యుకాటెన్బర్గ్ అంటే ఎక్కడ ఉంటుంది? రష్యాలో ఉంది. సో అక్కడ ఫస్ట్ బ్రిక్స్ మీటింగ్ జరిగింది. సో రష్యా ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రష్యా అనేది రైట్ ఆన్సర్గా మనకు ఉందండి అన్నమాట. రష్యా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రష్యా ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ అంటే వ్లాదిమిర్ పుతిన్ అనేవారు రష్యాకు ప్రెసిడెంట్గా ఉన్నారు, వ్లాదిమిర్ పుతిన్. అండ్ అమెరికా ప్రెసిడెంట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ అండి. డొనాల్డ్ ట్రంప్ అనేవారు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనా ప్రెసిడెంట్ వచ్చేసి జీ జిన్పింగ్ అనేవారు చైనా ప్రెసిడెంట్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే ఫ్రెండ్స్ ఇక్కడ సిరిల్ రామపోస్ అండి. సిరిల్ రామపోస్ అనేవారు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా ఉండడం జరిగిందనమాట. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద మాంట్రియల్ ప్రోటోకాల్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్? క్రింది వాటిలో మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది అమల్లోకి వచ్చిన సంవత్సరం. సో ఇక్కడ గమనించండి, మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఓజోన్ని సంరక్షణ చేయడం, ఒక సంరక్షణ, ఓజోన్ సంరక్షణ లేకపోతే ఓజోన్ కన్జర్వేషన్ గురించి మాంట్రియల్ ప్రోటోకాల్ వచ్చింది. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం జరిగింది. కానీ క్వశ్చన్ ఏంది? కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అన్నాడు. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1989 నుండి అమల్లోకి రావడం జరిగిందనమాట. 1987లో ఒప్పందం వచ్చినా అమల్లోకి రావడం. 1997లో మనకి క్యోటో ప్రోటోకాల్ వచ్చింది. ఎట్లా మనం కర్బన ఉద్గారాలు తగ్గించాలని వచ్చిన ఒప్పందం క్యోటో ప్రోటోకాల్ 1997లో వచ్చిందనమాట. ఇది రైట్ ఆన్సర్. ఓకేనా? 1989. ప్లాటినెస్టా గంగాటికా ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది విచ్ ఆర్గనిజం? ప్లాటినెస్టా గంగాటి అనేది ఏ జీవి యొక్క శాస్త్రీయ నామం? అంటే ఇక్కడ కర్లస్ లినియస్ ప్రకారం సిస్టమే న్యాచురల్ అనే పుస్తకం ప్రకారం జాతి ప్రజాతి మనం సైంటిఫిక్ నేమ్గా పిలుస్తాం, శాస్త్రీయ నామాలుగా. అలాంటప్పుడు మరి గమనించినట్లయితే ఇక్కడ మరి ఒక ప్యాంథెరా లియో అంటే లయను, టైగర్ అంటే ప్యాంథెరా టైగరిస్. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే డాల్ఫిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి నేషనల్ యాక్విటిక్ ఎనిమల్ అయినటువంటి జాతీయ జలచర జంతువు అయినటువంటి డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ప్లాటినెస్టా గంగాటికా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ 2025లో వెరీ ఫస్ట్ టైం మనకి డాల్ఫిన్ యొక్క స్టేటస్ని ఎస్టిమేషన్ ఆఫ్ ది డాల్ఫిన్ చేయడం జరిగింది. మరి ఇండియాలో నెంబర్ ఆఫ్ ది డాల్ఫిన్స్ ఎన్ని ఉండే అంటే 6,327గా ఉన్నాయని చెప్పేసి సో ప్రకటించడం జరిగిందనమాట. డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్, ఎక్కడ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఉంది మన ఇండియాలో అంటే బీహార్లోని పాట్నాలో డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనేది ఉందన్నమాట. ఐడెంటిఫై ద లైఫ్ స్పాన్ ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్స్, ఆ రెడ్ బ్లడ్ కార్పసెల్స్ అంటాం. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలికలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మరి యొక్క జీవితకాలం ఎంత? 125 డేసా, 120 డేసా, 12 to 13 డేసా, 100 డేసా అని చెప్పేసి అనడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే సో దాని ఆర్బీసీ యొక్క దాన్ని మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదండి 120 డేస్ అనమాట. 120 డేస్ ఉంటుంది. స్టడీ ఆఫ్ ది బ్లడ్ ఈజ్ కాల్డ్ ఇమటాలజీ అండి. మనం ఒక ఇమటాలజీ అని చెప్పేసి అంటాం. అంటే రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇమటాలజీ అంటాం. ఇమటాలజీ హెపటాలజీ తేడా ఉంటుంది. హెపటాలజీ అంటే ఏంటంటే హెపటాలజీ స్టడీ ఆఫ్ ది ఒక లివర్ ఈజ్ కాల్డ్ హెపటాలజీ, స్టడీ ఆఫ్ ది ఒక బ్లడ్ ఈజ్ కాల్డ్ ఇమటాలజీ అనే విషయం గమనించండి. ఈ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్ వచ్చేసి మనకి ఏంటంటే 120 డేస్ అనే విషయాన్ని గమనించండి. ఓకేనా? ఆర్బీసీ అనమాట. ఓకేనా? కథాకళి ద క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? కథాకళి అనేది ఈ శాస్త్రీయ నృత్యం ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినన్నాడు? కర్ణాటక, కేరళ, అస్సాం, తమిళనాడు. తమిళనాడు దట్ ఈస్ ద భరతనాట్యం. సో భరతనాట్యం ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్, చాలా ఫేమస్ తమిళనాడు. అస్సాం దట్ ఈస్ ద సాత్రియా అనే క్లాసికల్ డ్యాన్స్ ఫేమస్. ఓకేనా? అండ్ కర్ణాటక ఈజ్ యక్షగానం అని చెప్పి ఒక ఫోక్ సాంగ్ చాలా ఫోక్ డ్యాన్స్. బట్ ఇక రైట్ ఆన్సర్ ఈజ్ కేరళ. కథాకళి అండ్ మోహినియట్టం, కథాకళి అండ్ మోహినియట్టం, దిస్ టూ ఒక క్లాసికల్ డాన్సెస్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ కేరళ. సో కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? ఫోక్ డ్యాన్సెస్లో ఈ క్రింది వాటిలో సరి కానిది అని చెప్పేసి సరి కానిది. ఓకేనా? ఇక్కడ మనకి గుజరాత్లో ఉన్నది గార్బా అన్నాడు. గార్బా డ్యాన్స్ గుజరాత్, ఇది సరి అయిందేనండి. లావణి డ్యాన్స్ మహారాష్ట్ర, సరి అయింది. వంగాల డ్యాన్స్ కాదు, వంగాల డ్యాన్స్ ఉంటుంది, వంగాల ఫెస్టివల్ ఉంటుంది, మేఘాలయ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ సరికాంది నౌతాంకి, మనకి ఇది వెస్ట్ బెంగాల్. సో మనకి నౌతాంకి మనకి ఎక్కువగా చూడండి, నౌతాంకి ఇట్ ఈస్ ద డ్యాన్స్ ఇన్ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సరి కానిది అన్నాడు కాబట్టి సో గుర్తుపెట్టుకోండి. నౌతాంకి ఇట్ ఈస్ ఏ ఫోక్ డ్యాన్స్ ఫేమస్ ఇన్ ద ఉత్తరప్రదేశ్లో నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అనమాట. బట్ నాట్ ఇన్ ద ఒడిషా అనే విషయం గుర్తుపెట్టుకోండి, ఒడిషా కాదు. ఓకేనా? ఇట్లా మనకు అడిగే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు తిమ్సా అంటారు,
Timsa, it is a tribal dance and folk dance in which place, that is the Andhra Pradesh, that Timsa folk dance అనేది చాలా ఫేమస్గా ఉంటుందన్నమాట. ఇన్ విచ్ స్టేట్ ద రాజపర్బ ఫెస్టివల్ ఫేమస్ అంటే ఇది కూడా దిస్ అ బిట్ కేమ్ ఫ్రమ్ ది ఇండియన్ హెరిటేజ్ కల్చర్. సో ఇన్ విచ్ స్టేట్ ఇస్ ద రాజపర్బ ఫెస్టివల్ ఫేమస్? మరి ఈ క్రింది రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో రాజపర్బ అనే పండుగ చాలా ఫేమస్? గుజరాత్, బీహార్, జార్ఖండ్, ఒడిషా అని చెప్పేసి అనడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి దట్ రాజపర్బ ఫెస్టివల్ వెరీ ఫేమస్ అండ్ దట్ ఈస్ ఇన్ ఒడిషా. అండ్ ఒడిషాలో ఈ రాజపర్బ ఫెస్టివల్ అని జరుగుతుంది. ఇన్ జార్ఖండ్ దట్ ఈస్ అ సారూల్ ఫెస్టివల్. సారూల్ అనే ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అంటే ఇక్కడ సో మరి ఎక్కడంది జార్ఖండ్లో జరుగుతుంది. అండ్ గార్బా డ్యాన్స్ అనేది ఏ స్టేట్లో బాగా ఫేమస్ అని చెప్పేసి అంటే ఇక్కడ గుజరాత్లో చాలా ఫేమస్ అనే విషయాన్ని గమనించండి. ఛాత్ పూజ అండ్ ఛాత్ ఫెస్టివల్ దట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ విచ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అంటే బీహార్. బట్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ హియర్ విచ్ స్టేట్ దట్ రాజపర్బ ఫెస్టివల్ అంటే ఒడిషా అనేది రైట్ ఆన్సర్ అండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్? సో ఆగస్టు క్రాంతిరోద్యమం అంటారు, క్విట్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఆగస్టు క్రాంతి ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించారని చెప్పేసి అనడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి మనకి ఇది. సో మరి క్రాంతి ఉద్యమం అన్న ఇక్కడ క్విట్ ఇండియా అంటే ఎట్ ద టైమ్ గాంధీ గేవ్ వండర్ఫుల్ స్లోగన్ టు ఎంకరేజ్ ప్రమోట్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ది ఫ్రీడమ్ మూమెంట్ అనమాట బై ది ఇండియన్స్. ఈ ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొనాలి అని చెప్పేసి ఒక క్విట్ డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీ గారు. 1942 ఆగస్ట్ 8న జరిగింది ఉద్యమం స్టార్ట్ అయింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 1942 అండి. 1942లో జరిగింది అనమాట. ఓకేనండి. 1935 అంటే మనకి ఇండియన్ గవర్నమెంట్స్ యాక్ట్ అనేది రావడం జరిగింది 1935లో. అండ్ 1917-18 టైంలో మనకి సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 1920 మనకి ఒక చంపారణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఎనీహౌ సో 1942 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదైనప్పటికీ 1942 ఆగస్ట్ 8 ఒక క్రియాశీలకమైన పాత్రను పోషించింది మన భారతదేశ ఉద్యమంలో, నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్లో. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేది 1942 అండి. 1942 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. క్విట్ ఇండియా మూమెంట్. హూ ఈజ్ కాల్డ్ యాజ్ ద క్వీన్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్? క్విట్ ఇండియా ఉద్యమ మహారాణి ఎవరు పిలుస్తారంటారు? క్విట్ ఇండియా ఉద్యమ మహారాణిని అరుణ అసఫ్ అలీని. ఎవరిని పిలుస్తారంటే అరుణ అసఫ్ అలీని క్విట్ ఇండియా ఉద్యమ మహారాణి అని పిలుస్తారనమాట. విచ్ వాజ్ ద ఫస్ట్ బ్రిటిష్ ట్రేడింగ్ పోస్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో బ్రిటిష్ వారి తొలి వర్తక స్థావరం ఏది అని చెప్పేసి అన్నాడండి. బ్రిటిష్ వారి తొలి వర్తక స్థావరం ఏది అన్నాడు. సో ఇక్కడ మచిలీపట్నం, నాగపట్నం అండ్ సూరత్ అండ్ చెన్నై అని చెప్పేసి అన్నట్టు రైట్ ఆన్సర్ వచ్చి సూరత్ అండి. మన గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ అనేది సో కానీ బ్రిటిష్ వారి తొలి వర్తక స్థావరంగా ఉండడం జరిగిందనమాట. అండ్ హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ఆల్ రౌండ్ వ్యూ ఆటోబయోగ్రఫీ? ఆల్ రౌండ్ వ్యూ ఇట్ ఈస్ ఒక బుక్ అనేది ఆటోబయోగ్రఫీ. ఎవరు రచించడం జరిగింది? ఆత్మకథ. ఎవరి యొక్క ఆత్మకథ ఇదని అంటాడు. సో మేరీ కోమ్ కాదండి. మేరీ కోమ్ యొక్క ఆత్మకథ వచ్చేసి మనకి అన్బ్రేకబుల్ అండి. అన్బ్రేకబుల్ ఈజ్ ద మేరీ కోమ్ ఆటోబయోగ్రఫీ అనమాట. పీటీ ఉషా ఈజ్ గోల్డెన్ గర్ల్ అండి. గోల్డెన్ గర్ల్ అనేది వారిది పీటీ ఉషా యొక్క ఆత్మకథ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇమ్రాన్ ఖాన్ సో పాకిస్తాన్ ఎక్స్ క్రికెటర్ అండ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది పాకిస్తాన్. ఇమ్రాన్ ఖాన్స్ ఆటోబయోగ్రఫీ ఈజ్ ఆల్ రౌండ్ యూ అండి. ఆల్ రౌండ్ యూ. విచ్ కంట్రీ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్? ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం కలిగిన దేశం ఏదన్నాడు? రష్యా, చైనా, ఇండియా, అమెరికా అని చెప్పేసి అన్నాడండి. సో మరి విచ్ కంట్రీ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ అంటే ప్రపంచ పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని చెప్పేసి అన్నప్పుడు రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ రష్యా, చైనా, ఇండియా, అమెరికాలో రైట్ ఆన్సర్ ఈజ్ హియర్ ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది అవర్ ఇండియా. అండ్ ఒక మిల్క్ అబౌట్ ది మిల్క్ దట్ ఒక ప్రొడక్షన్ ఆఫ్ ది మిల్క్ని మనం ఇక్కడ ఇండియా స్టార్టెడ్ వన్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ద ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమం నిర్వహించుకుంది అంటర్ ద గ్రేట్ డైనమిక్ లీడర్ ఆఫ్ ది వర్గీస్ కురియన్. అందుకే వర్గీస్ కురియన్ మనం ఏమని పిలుస్తామంటే శ్వేత విప్లవ పితామహుడుగా, ఫాదర్ ఆఫ్ ది వైట్ రివల్యూషన్గా మనం ఇన్ ఇండియా పిలుస్తాం అనమాట. ఓకేనండి. సో ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డ్? భారతరత్న అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఎవరని చెప్పేసి అన్నారు. సో లతా మంగేష్కర్ లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఇందిరాగాంధీ, మదర్ తెరెసా. ఇందిరాగాంధీ గాడ్ దిస్ అవార్డ్ ఇన్ 1970, మదర్ తెరెసా ది అవార్డ్ గాడ్ ఇన్ 1980 అండ్ సుబ్బలక్ష్మి గారు 1988 అండ్ 2000 లతా మంగేష్కర్. దట్ ఈస్ ద రీజన్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ గాడ్ ద భారతరత్న అవార్డ్, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఈజ్ భారతరత్న బై ఇందిరాగాంధీ అనమాట. 1970లో ఇందిరాగాంధీ ఈ అవార్డు పొందిన తొలి మహిళగా గుర్తించబడడం జరిగింది ఇందిరాగాంధీ గారు.
వీరితో పాటు మొత్తం 5 మహిళలకు వచ్చింది. వీరితో పాటుగా భారతరత్న పొందినటువంటి 5వ మహిళగా అంటే 5 మహిళలు మొత్తం కూడా ఇంకొక మహిళ వచ్చేసి ఎవరంటే అరుణ అసఫ్ అలీ అండి. అరుణ అసఫ్ అలీ గారికి మరణించిన తర్వాత భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. భారతరత్న అవార్డు స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? భారతరత్న అవార్డు అనేది ఏ ఇయర్లో ప్రారంభించడం జరిగిందంటే 1954లో భారతరత్న అవార్డుని ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్? ఆర్బీఐని ఏ ఇయర్లో సంవత్సరంలో నేషనలైజ్ చేశారని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో ఆర్బీఐ స్టార్టెడ్ అకార్డింగ్ టు ది హిల్టన్ యంగ్ రికమెండేషన్స్. ఆర్బీఐ స్టార్టెడ్ 1935 ఏప్రిల్ 1. ఆర్బీఐ అనేది హిల్టన్ యంగ్ కమిటీ సిఫార్సుల మేరకు 1935 ఏప్రిల్ 1 స్టార్ట్ చేశారు. క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు జాతీయం చేశారంటే దట్ ఈజ్ ఇన్ 1949లో ఆర్బీఐ అనేది నేషనలైజ్ కావడం జరిగిందనమాట. ఆర్బీఐ ఎప్పుడు నేషనల్ కావడం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు అది సో ఎప్పుడైనా 1949. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనా ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏఓ స్మిత్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తొలి భారతీయ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన వారు వచ్చేసి మన్మోహన్ సింగ్ అండి. మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అండ్ భారత ప్రధానిగా కూడా పనిచేశారు. ప్రజెంట్ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ అయిన తొలి ఐఏఎస్ అధికారి ఎవరు అని చెప్పేసి అంటే శక్తికాంత్ దాస్ అనేవారు ఐఏఎస్ అధికారిగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఇతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కావడం జరిగిందనమాట. 25వ వ్యక్తి. ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చేసి ఎవరంటే సంజయ్ మల్హోత్రా అనేవారు ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సో గవర్నర్గా ఉన్నారు. ఇతను 26వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 26వ గవర్నర్గా పనిచేస్తున్నాడు ఆర్బీఐకి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది లోకసభ సీట్స్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో ఏ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది లోకసభ సీట్స్ ఉన్నాయి? ఆ స్టేట్లో మరి 80 లోకసభ సీట్స్, 80 లోకసభ సీట్స్ ఉన్నాయి, 403 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఆ స్టేట్ మనకి పాపులేషన్లో కూడా ఫస్ట్ ప్లేస్ ఉంది. ఆ స్టేట్ మనకి షుగర్ బౌల్ ఆఫ్ ది ఇండియా అని కూడా అంటాం. ఆ స్టేట్కే మనకి ఆదిత్య యోగినాథ్ సీఎంగా ఉన్నాడు. ఆ స్టేట్కి ఆనందీబెన్ పటేల్ గవర్నర్గా ఉన్నారు. ఆ స్టేట్ ఇప్పటికి ఇంక అర్థమైపోయింది. దట్ ఈస్ ద ఉత్తరప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉత్తరప్రదేశ్ రైట్ ఆన్సర్ అండి. అత్యధిక లోకసభ స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. మహారాష్ట్ర సీఎం వచ్చేసి మనకి దేవేంద్ర ఫడ్నవీస్. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గారు అండ్ ఓకేనా. అండ్ తమిళనాడు సీఎం ఈజ్ ఎంకే స్టాలిన్ గారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్? ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్కి అంటే చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఒక నేమ్ సుగుణమ్మ, రాయపాటి శైలజ, అనురాధ, రేఖా శర్మ అంటే జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్మన్. ప్రజెంట్ విజయ్ రాహత్కర్ ఉన్నారు, విజయ్ కిషోర్ రాహత్కర్. అనురాధ గారు అంటే ఏపీపీఎస్ చైర్మన్ గారు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రాయపాటి శైలజ గారు ఈజ్ ద ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆన్ విచ్ డే ఈజ్ నేషనల్ టెక్నాలజీ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్? జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారన్నారు? మే 10 కాదండి, మే 3 అనేది మనకి నేషనల్ సినిమా డే. అండ్ నెక్స్ట్ వచ్చి నేషనల్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. మే 5 కూడా కాదండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మే 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1974 మే 18న మొదటిసారి అణుపరీక్షలు చేశాం. అండ్ రెండోసారి 1998 మే 11 మరియు 13లో చేశాం. అందుకే ఇవి సక్సెస్ఫుల్ అయినాయి రెండు కూడా. ఈ మే 11 అందుకే నేషనల్ టెక్నాలజీ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. అగ్నివీర్ మురళీ నాయక్ హూ వాజ్ మార్టియర్డ్ ఇన్ ఆపరేషన్ సింధూర్ బిలాంగ్ టు విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆపరేషన్ సింధూర్లో పాల్గొని వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు చెందినవారు? మరి మే 7, 2025 మనకి అగ్నివీర్ మన యొక్క ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఉగ్రవాదులు అణచివేయడానికి ఉగ్రవాద కార్యకలాపాలని సో పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా ఆ క్రమంలో చనిపోవడం జరిగింది, వీరమరణం పొందడం జరిగింది దేశం గురించి. వారే ఎవరండి అతనే అగ్నివీర్ మురళీ నాయక్ గారు అలా చేయడం జరిగింది. వారు ఏ యొక్క జిల్లాకు చెందినవారు అన్నారంటే ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా అనేది మనకి ఇక్కడ దానికి కిందకి వస్తుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి సత్యసాయి జిల్లా అండి. విచ్ కంట్రీ ఇంట్రడ్యూస్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ టూరిజం పేమెంట్ సిస్టమ్? ప్రపంచంలో తొలిసారిగా క్రిప్టో కరెన్సీ టూరిజం పేమెంట్ సిస్టమ్ను ఏ దేశం ప్రారంభించింది అన్నాడు? భూటాన్, రష్యా, చైనా, ఇండోనేషియా అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి భూటాన్ ప్రారంభించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం క్రిప్టో కరెన్సీ పేమెంట్ సిస్టమ్ని పర్యాటక రంగంలో క్రిప్టో కరెన్సీని వాడవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రపంచంలో క్రిప్టో కరెన్సీ గుర్తుకొచ్చేది బిట్ కాయినే. ఇలాంటి బిట్ కాయిన్తో పాటు 100 క్రిప్టో కరెన్సీలు మనకు ఉండడం జరిగిందనమాట. సో భూటాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే థింపు అని గుర్తుపెట్టుకోండి. ఒక ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్ట్స్, పిడుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారంటే భూటాన్ పిలుస్తారండి.
which state ranked first in the country's e-KYC registration in the రేషన్ కార్డ్ సిస్టమ్. రేషన్ కార్డు వ్యవస్థలో కేవైసీ అంటే ఏంటండి, నో యువర్ కస్టమర్. కేవైసీ అంటే ఏంటండి, నో యువర్ కస్టమర్ అని చెప్పేసి అంటాం. నువ్వెవరు అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. నీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి అంత లింక్ కావాలన్నమాట, నీ యొక్క బయోమెట్రిక్ అంతా. అందుకోసం కేవైసీ అని చేస్తూ ఉంటారు, మనం రేషన్ దుకాణాల్లో చూస్తుంటాం. అలా కేవైసీ నమోదులో దేశంలోని అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం ఏదన్నాడు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా అన్నాడు. రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంది అని చెప్పేసి అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి వచ్చేసి ఎవరంటే ఇక్కడ మనోహర్ అండి. ఒక మనోహర్ అనేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ద ఇలినాయిస్ టెక్ క్యాంపస్ సెటప్ ఇన్ ముంబై బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ముంబైలో ఇలినాయిస్ టెక్ క్యాంపస్ని ఏర్పాటు చేయగా ఇది ఏ దేశానికి చెందింది? అంటే మన భారతీయులు విదేశాలకు వెళ్ళి చదవడం కాదండి, విదేశీ విశ్వవిద్యాలయాలే మన భారతదేశానికి వస్తున్నాయి. మన భారతదేశంలో ఒక విశ్వవిద్యాలయాలు విదేశాలు కూడా వెళ్తున్నాయి. ఐఐటి మద్రాస్ ఒక టాంజానియా దేశంలో ఏర్పాటు చేశారు ఒక క్యాంపస్ని. ఐఐటి బాంబే క్యాంపస్ని జపాన్లో ఏర్పాటు చేశారు. ఐఐటి ఢిల్లీ క్యాంపస్ని ఢిల్లీలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మనకి యూఏఈలోని అబుదాబిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఐఐటి బాంబే క్యాంపస్ జపాన్, ఐఐటి మద్రాస్ క్యాంపస్ టాంజానియా, ఐఐటి ఢిల్లీ క్యాంపస్ వచ్చేసి యూఏఈలో ఏర్పాటు చేశారు. లైక్ దట్ ఇక్కడ కూడా మనకి ముంబైలో ఇలినాయిస్ టెక్ విశ్వవిద్యాలయం క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది ముంబైలో ఏ దేశానికి చెందిందంటే అమెరికా దేశానికి చెందిన విషయాన్ని గమనించండి. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ? నల్సా అంటారండి. జాతీయ న్యాయ సేవల ప్రాధికారత సంస్థ అంటాం. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సాకి కార్యనిర్వాహక చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? రైట్ ఆన్సర్ ఏంటి అంటే జస్టిస్ సూర్యకాంతం నియమితులు కావడం జరిగింది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తి అండి. జస్టిస్ దినేష్ మహేశ్వరి 23వ జాతీయ న్యాయ కమిషన్ 23వ చైర్మన్ వచ్చేసి దినేష్ మహేశ్వరి అండి. జస్టిస్ డివై చంద్రచూడ్ భారత సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తి. 51వ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్ ఆన్సర్ వచ్చేసి సూర్యకాంత్. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ డెవలపింగ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఫర్ ది మిలిటరీ నీడ్స్? అంటే సైనిక అవసరాల గురించి హ్యూమనాయిడ్ రోబోల్ని ఏ సంస్థ వారు రూపొందించారు అని చెప్పేసి క్వశ్చన్ అండి. ఇక్కడ సిఎస్ఐఆర్ వాళ్ళ, తర్వాత ఇస్రో వాళ్ళ, డిఆర్డిఓ వాళ్ళ, స్పేస్ జోన్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 1958లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ సమీర్ వి కామత్ చైర్మన్గా ఉన్నటువంటి ఈ సంస్థ హ్యూమనాయిడ్ రోబోల్ని సైనిక అవసరాల గురించి ఏర్పాటు చేయడం జరిగింది. సిఎస్ఐఆర్కి మరి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన తొలి మహిళగా రికార్డు పొందడం జరిగింది నల్లతంబి కలై సెల్వి. ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు డాక్టర్ వి నారాయణ గారు. ఇస్రో అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి అంటే 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుందండి. రైట్ ఆన్సర్ వచ్చి డిఆర్డిఓ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కరెంట్ గవర్నర్ ఆఫ్ ది ఒడిషా? ప్రస్తుతం ఒడిషా రాష్ట్ర గవర్నర్ ఎవరు? బండారు దత్తాత్రేయ గారు, ఆర్ఎన్ రవి గారు, కంబంపాటి హరిబాబు గారు, ఆనందీబెన్ పటేల్ గారు. ఆనందీబెన్ పటేల్ ఈజ్ ద ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నర్ అండి. ఆర్ఎన్ రవి గారు ఈజ్ ద తమిళనాడు స్టేట్ గవర్నర్. బండారు దత్తాత్రేయ గారు ఈజ్ ద హర్యానా స్టేట్ గవర్నర్. రైట్ ఆన్సర్ ఈజ్ అవర్ తెలుగు పర్సన్ పనిచేస్తున్నాండి. కంబంపాటి హరిబాబు గారు అనేవారు ప్రజెంట్ ఒడిషా రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నారు. ఒడిషా ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే మోహన చరణ్ మాజీ అండి. మోహన చరణ్ మాజీ అనేవారు ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారండి. గవర్నర్ వచ్చేసి కంబంపాటి హరిబాబు. గతంలో మిజోరం గవర్నర్ కూడా పనిచేశాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యుఎన్ఓ? యుఎన్ఓకి అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ కానిది ఈ కింది వాళ్ళలో యుఎన్ఓ అధికార భాష కానిది అన్నాడు. సో ఇక్కడ అధికార భాషలో ఇంగ్లీష్ ఉంటుందండి, అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంటుంది, తర్వాత రష్యన్ ఉంటుంది. రష్యన్ ఒక 6 అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటాయి. స్పానిష్ ఉంటుంది, తర్వాత మ్యాండరిన్ అంటే చైనా లాంగ్వేజ్ ఉంటుంది, చైనీస్ లాంగ్వేజ్, అండ్ అరబిక్ ఉంటుంది. ఇక్కడ మనకి సరికానిది అంటే ఏది ఉందండి? ఇక్కడ అరబిక్ ఉంది, చైనీస్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. సరికానిది అంటే హిందీ అనేది ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్ కాలేదు కాబట్టి అది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎన్ని అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటాయి యుఎన్ఓ అంటే? యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లో 6 అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఉంటాయి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ వన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. క్రింది వన్లో సరి కాని అంశం అన్నాడు. డిఆర్డిఓ ఎస్టాబ్లిష్ 1958 సరి అయిందండి. WTO హెడ్ క్వార్టర్ జెనీవా, ప్రపంచ వాణిజ్య సంస్థ అక్కడే ఉంది. WHO ఎస్టాబ్లిష్ 1945 అన్నాడు. 1945లో WHO ఏర్పడలేదండి. 1948 ఏప్రిల్ 7న WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉన్నాయి. కేఎన్ షాజిద్ ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ రైట్ సరికానిది అన్నాడు కాబట్టి మనకు రైట్ ఇక్కడ సరికానిది గుర్తుపెట్టాలంటే WHO ఎస్టాబ్లిష్ అనేది సరికానిది. WHOకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఉండడం జరిగిందండి. So the most appropriate synonym of the given word ఇచ్చారు. synonym అంటే ఏంటి? సేమ్ మీనింగ్ కదా. synonym అంటే సేమ్ మీనింగ్. ఓకే, synonym అడుగుతున్నారు. దేనికి? మెటిక్యులస్. మెటిక్యులస్ అంటే కేర్ఫుల్ పర్సన్ అని అర్థం.
వెరీ థరో పర్సన్ అంటే చాలా జాగ్రత్తగా ఉండే పర్సన్ అని అర్థం మెటిక్యులస్ అంటే. ఓకే, సో మెటిక్యులస్ మీన్స్ కేర్ఫుల్ ఆర్ థరో. సో చూడండి ఒకసారి ఆప్షన్స్. యారోగెంట్ అంటే ఏంటి? గర్వం, పొగరు చెప్తారు కదా, ప్రౌడ్. యారోగెంట్ అంటే హెడ్ స్ట్రాంగ్. కేర్ఫుల్ అంటే తెలుసు కదా, విత్ మచ్ కేర్, చాలా జాగ్రత్తగా. రిచ్ అంటే ఏంటి? బాగా డబ్బులు ఉండడం కదా, వెల్తీ. దీన్నే అఫ్లుయెంట్ అని కూడా అంటారు. ఓకే, వీక్ అంటే ఏంటి? వెరీ ఇల్, నాట్ వెల్. దీన్నే మనం డెలికేట్ అని కూడా అంటాం. మరి ఇప్పుడు చెప్పండి, సేమ్ మీనింగ్ ఏమొస్తుంది? మెటిక్యులస్ అంటే కేర్ఫుల్ అన్నాం, మరి సేమ్ మీనింగ్ యారోగెంట్ కాదు, రిచ్ కాదు, వీక్ కాదు, కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని అడుగుతున్నాడు. చూడండి, ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ గవర్నమెంట్ రికార్డ్స్. గవర్నమెంట్ రికార్డ్స్, గవర్నమెంట్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ పెట్టే ప్లేస్ని ఏమంటారు? గవర్నమెంట్ రికార్డ్స్ని పెట్టే ప్లేస్ని ఆర్చీవ్స్ అంటారు. ఏమంటారు? ఆర్చీవ్స్ అంటే ఇది. ఓకేనా. మింట్ అంటే ఏ ప్లేస్ వేర్ కాయిన్స్ ఆర్ మేడ్. కాయిన్స్ని తయారు చేసే ప్లేస్ని మింట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏపియరీ. ఏపియరీ అంటే ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్. బీస్ని ఉంచే ప్లేస్ని ఏపియరీ అంటాం, బీస్. ఓకే, నెక్స్ట్ ఏవియరీ అంటే ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్. బర్డ్స్ని ఎక్స్క్లూజివ్గా బర్డ్స్ని మాత్రమే ఉంచే ప్లేస్ని ఏవియరీ అంటాం. ఎక్స్క్లూజివ్గా బీస్ని మాత్రమే, బీస్, హనీ బీస్ ఇట్లాంటివి, బీస్ని మాత్రమే ఉంచే ప్లేస్ని ఏపియరీ అంటాము. కాయిన్స్ తయారు చేసే ప్లేస్ని మింట్ అంటాము. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ స్టేట్మెంట్లో ఎర్రర్ ఉందంట. ఎక్కడ ఉంది ఎర్రర్ అడుగుతున్నారు. చూడండి, ఐ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2000. ఓకే, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సిన్స్ ఎప్పుడు వాడతాము అంటే పాయింట్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు, అంటే 1991, 2000 ఇట్లా, లేదంటే 6:30 PM. ఓకేనా, ఇట్లా పాయింట్ ఆఫ్ టైం, ఏదైనా టైం యొక్క పాయింట్ ఇస్తే సిన్స్ వాడతాం. ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైంకి వాడతాం. ఓకేనా, అంటే 2 weeks, 3 weeks ఇట్లా, 1 month. ఓకే, 2 hours or 3 hours. 3 hours మేడం స్పెసిఫిక్ టైం కదా అంటే 3 hours, కానీ ఏ 3 hours? మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours, నైట్ 3 hours, ఈవినింగ్ 3 hours అంటే ఇది పాయింట్ ఆఫ్ టైం కాదు, పీరియడ్ ఆఫ్ టైమే. ఓకేనా, ఎప్పుడు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, జనరల్గా సిన్స్ కానీ మనం ఫర్ కానీ స్టేట్మెంట్లో వాడుతున్నాము అంటే, సిన్స్ కానీ ఫర్ కానీ స్టేట్మెంట్లో వాడుతున్నాము అంటే ఎక్కువగా ఏం చెప్పాను, ఎక్కువగా స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటుంది. జనరల్గా ఎక్కువగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్లో మనం సిన్స్ని ఫర్ని వాడతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో ఎక్కువగా వాడతాం ఈ సిన్స్ని ఫర్ని. నేను అన్నాను ఎక్కువగా అన్నాను, వేరే దాంట్లో వాడడం కాదు, ఎక్కువగా దాంట్లో వాడతాం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, జనరల్గా చూడండి, హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ ఐఎన్జీ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్లో ఉంది. 2000 పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు కాబట్టి సిన్స్ కరెక్టే ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఐకి జనరల్గా మనం నేర్చుకున్నాం, ఐకి ఏం వాడతాం? జనరల్గా హ్యావ్ వాడతామా, హ్యాజ్ వాడతామా? ఐకి హ్యావ్ వాడతాం, అంటే హ్యాజ్ వాడితే తప్పు. మరి ఇక్కడ ఏముంది? ఐ హ్యాజ్ ఉంది, అంటే ఇక్కడ హ్యాజ్ తప్పు. ఇక్కడ హ్యాజ్ ప్లేస్లో హ్యావ్ ఉంటే కరెక్ట్, అంటే తప్పు ఎక్కడుంది? ఐ హ్యాస్ బీన్ వర్కింగ్లో తప్పు ఉంది, కాబట్టి ఇది మన ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ యూజింగ్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ అడుగుతున్నారు. చూడండి, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్. సో ఎప్పుడో గుర్తుపెట్టుకోండి డిడ్ రూల్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి డిడ్ రూల్. డిడ్ రూల్ ఏం చెప్పింది మనకి అంటే ఏం చెప్తుంది మనకి అంటే ఎప్పుడైనా నువ్వు డిడ్ వాడితే దాని పక్కన ఖచ్చితంగా V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే ఉండాలి. ఇది డిడ్ రూల్. డిడ్ ఉంది, డిడ్తో వాడుతున్నామంటే డిడ్ పక్కన V1 ఉండాలి. చూడండి, డిడ్ V1, కమ్ కేమ్ కమ్. సో డిడ్ పక్కన ఎప్పుడు V1 ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, వేర్ డిడ్ యూ కమ్. ఎక్కడ, తెలుగులో చెప్పండి, ఎక్కడ నుండి వచ్చావు. వేర్ ఎక్కడ, డిడ్ యూ కమ్ వచ్చావు, ఎక్కడ నుండి వచ్చావు, ఎక్కడ నుండి వచ్చావు. ఓకే, సో నుండి అంటే ఇంగ్లీష్లో ఏంటి, ఫ్రమ్. సో ఎక్కడ నుండి వచ్చావు, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. యాంటోనిమ్ ఆపోజిట్ అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారమ్మా, ఆపోజిట్. కన్సీల్. కన్సీల్ అంటే దాచేయడం, హైడ్ చేయడం. ఓకేనా, కెప్ట్ యాజ్ ఎ సీక్రెట్. ఓకేనా, చూడండి, హైడ్ అంటే కూడా దాచేయడమే కదా. ఓకే, ఇన్యాక్టివ్ అంటే ఏంటి చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్, డి, డిస్, ఇల్, ఇమ్. ఓకేనా, సో ఈ వర్డ్స్ అన్నీ నెగటివ్ అంటే ఈ ప్రిఫిక్సెస్, వీటిని ఏమంటాం, ప్రిఫిక్సెస్. ప్రిఫిక్సెస్ అంటే ఒక వర్డ్కి ముందు చేర్చబడతాయి కాబట్టి ప్రిఫిక్స్ అంటాం. ఈ ప్రిఫిక్స్లన్నీ నెగటివ్ ప్రిఫిక్స్ అన్నమాట. అంటే ఇవి నో అని కానీ నాట్ అని కానీ మనకి అర్థంనిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాక్టివ్ అంటే ఏంటి, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాం. ఓకేనా, యాక్టివ్ అంటే ఎనర్జెటిక్గా ఉన్నాం. ఓకే, ఇన్ అంటే నాట్. నాట్ ఎనర్జెటిక్ అంటే ఎనర్జెటిక్గా లేరు, అంటే ఎలా ఉన్నారు, లేజీగా ఉన్నారు. అర్థమైంది కదా. సో ఈ వర్డ్స్, ఈ ప్రిఫిక్స్ ఎప్పుడు వచ్చినా మీకు ఏమర్థం, నెగటివ్ అని అర్థం, నాట్ అని కానీ నో అని కానీ అర్థం. ఓకేనా, సో ఇక్కడ నాట్ ఎనర్జెటిక్ అంటే లేజీ. ఎక్స్పోజ్ చేయడం అంటే ఏంటి, టు షో ఎవ్రీవన్ కదా, అందరికీ చూపించేస్తే, అందరికీ చెప్పేస్తే ఎక్స్పోజ్ చేయడం. ఇరిటేట్ చేయడం అంటే ఏంటి, కోపం తెప్పించడం కదా. ఇరిటేట్, యాంగర్, ఎన్నాయ్, కోపం. ఇప్పుడు చెప్పండి, ఆపోజిట్ ఏమవుతుంది, కన్సీల్ అంటే దాచేసుకోవడం. మరి దానికి ఆపోజిట్ ఏంటి, అందరికీ తెలిసేలాగా చూపించేయడం అంటే ఎక్స్పోజ్. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ అడుగుతున్నారు. చూడండి, ఇట్లా ఉంది అంటే ఏమర్థం అని చెప్పాను నేను, ఇట్లా ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది అంటే అవి ఇంటర్జెక్షన్స్ అని అర్థం అని చెప్పాను నేను ఆల్రెడీ కదా లాస్ట్ వీడియోలో. ఇంటర్జెక్షన్స్ అంటే సడన్ షాక్స్, సడన్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాయి. ఐ గాట్ ద నంబర్, నాకు నంబర్ దొరికింది, ఆర్ నాకు నంబర్ ఇచ్చారు. ఎస్, ఐ గాట్ ద నంబర్ అంటాం కదా. ఓకే, ఔచ్. ఔచ్ ఎప్పుడు వాడతాము, ఔచ్ ఎప్పుడు వాడతాము అంటే టు ఎక్స్ప్రెస్ పెయిన్. ఓకేనా, పెయిన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఔచ్ అని వాడతాం. ఇక్కడ మనం పెయిన్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నామా, గాట్ ద నంబర్ అన్నప్పుడు లేదు. యా అంటే అర్థం ఏంటంటే ఎస్ అని అర్థం. యా అంటే ఎస్ అని అర్థం. హెయ్ అంటే గెయిన్ అటెన్షన్, ఎవరిదన్నా అటెన్షన్ మనం గెయిన్ చెయ్యాలి అనుకుంటే అప్పుడు హెయ్ అంటాం. హెయ్ అంటే చూడు 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 అంటే ఏంటి, అటెన్షన్ గెయిన్ చేస్తున్నామని అర్థం. అలాస్, అలాస్ అంటే ఎక్స్ప్రెస్ సాడ్నెస్, గ్రీఫ్, సారో అంటే బాధని తెలియచేయడం. ఇప్పుడు నంబర్ వచ్చింది అని బాధ తెలియజేస్తున్నామా, అటెన్షన్ ఏమైనా గెయిన్ చెయ్యాలా, పెయిన్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నామా, ఎస్ నెంబర్ దొరికింది అని చెప్తున్నామా, ఎస్ నాకు నంబర్ దొరికింది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇన్ ద బ్లాంక్. చూడండి, కరెక్ట్గా స్పెల్లింగ్ ఏదైతే కరెక్ట్ స్పెల్లింగ్ ఉంటుందో ఆ స్పెల్లింగ్ని ఫిల్ చేయమంటున్నారు. సమ్ స్పీషీస్ ఆఫ్ ఫ్రాగ్స్ ఆర్ డాష్ అండ్ ఈట్ స్మాల్ ఇన్సెక్ట్స్ అండ్ యానిమల్స్. ఓన్లీ ప్లాంట్స్ని తింటే
ఏమంటాము? హెర్బివోరస్ అంటాం. ఓన్లీ యానిమల్స్ని తింటే అంటే ఫ్లెష్ని ఇలా చెప్పచ్చు, ఫ్లెష్ మీట్. ఇందులో ఇన్సెక్ట్స్ అన్నీ వస్తాయి. ఏదైనా మనుషుల్ని లేదంటే మనుషుల యొక్క ఫ్లెష్ని మనుషుల యొక్క మీట్ని తింటే వీటిని ఏమంటాం? కార్నివోరస్ అంటాం. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండింటిని తింటే ఓమ్నివోరస్ అంటాం. ఇప్పుడు కార్నివోరస్ చెప్పాను కదా. జనరల్గా మనకి ఎప్పుడైనా లాస్ట్లో ఎండ్లో అస్ అని వస్తే ఓయుఎస్ పెట్టాలి, షన్ అని వస్తే టిఐఓఎన్ పెట్టాలి, మెంట్ అని వస్తే ఎంఈఎన్టీ పెట్టాలి, నల్ అని వస్తే ఎన్ఏఎల్ పెట్టాలి. ఇవి గుర్తున్నాయి కదా మనకి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాం? కార్నివోరస్ అంటున్నాం. అస్ అని వస్తే ఓయుఎస్ ఉండాలి. చూడండి, ఇక్కడ ఓయుఎస్ లేదు, ఇక్కడ ఓయుఎస్ లేదు, ఇక్కడ ఓయుఎస్ ఉంది, ఇక్కడ ఓయుఎస్ ఉంది. కానీ ఏంటి దాన్ని పలుకుతున్నాం? ఎట్లా పలుకుతున్నాం? కార్నివోరస్. చూడండి, కార్నివోరస్ అంటే ఎన్ఐ ఉండాలి. ఇక్కడ ఎన్ఈ ఉంది, ఇక్కడ ఎన్ఐ ఉంది, కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఏది గ్రామాటికల్గా కరెక్ట్? ఓకేనా, చూడండి. రాయ్ కేమ్ టు ద సిటీ లాస్ట్ వీక్. వెరీ గుడ్. లాస్ట్ వీక్ అంటే ఏ టెన్స్ అమ్మా? అది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకేనా. సో సింపుల్ పాస్ట్ టెన్స్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటి మేడం? చూడండి, ఏం లేదు. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి జనరల్గా ఎస్టర్డే అనో, లాస్ట్ వీక్ అనో, ఓకేనా, లాస్ట్ మంత్ అనో, లాస్ట్ ఇయర్ అనో, ఇట్లా స్పెసిఫిక్గా పాస్ట్ టెన్స్లో ఎప్పుడు జరిగింది అని స్పెసిఫై చేస్తారు. గుర్తుపెట్టుకోండి, జనరల్గా సింపుల్ పాస్ట్ సెంటెన్సెస్లో ఆ పాస్ట్ టెన్స్లో యాక్షన్ ఎప్పుడు జరిగిందని మనకి స్పెసిఫై చేస్తారు. ఎస్టర్డే అనో, లాస్ట్ వీక్ అనో, లాస్ట్ మంత్ అనో, లాస్ట్ ఇయర్ అనో, ఇట్లా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అవుతాయి, ఈ క్షణంలోనే కంప్లీట్ అవుతాయి. అట్లాంటివి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో పెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ అనుకోండి, వెరీ లాంగ్ బ్యాక్, ఎప్పుడో అన్నమాట, ఎప్పుడో చాలా కాలం క్రితం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్లో మనకి టైం స్పెసిఫిసిటీ ఇవ్వరు. అంటే యాక్షన్ పాస్ట్ టెన్స్లో ఎప్పుడు జరిగిందో మెన్షన్ చెయ్యరు. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ పాస్ట్ టెన్స్లో ఎప్పుడు జరిగింది అని మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్. యాక్షన్ పాస్ట్ టెన్స్లో ఎప్పుడు జరిగిందో మెన్షన్ చెయ్యలేదు అంటే పాస్ట్ పర్ఫెక్ట్. జస్ట్ ఇప్పుడే యాక్షన్ కంప్లీట్ అయ్యింది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ టైంని మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ టైంని మెన్షన్ చేశారు లాస్ట్ వీక్ అని, అంటే టైంని మెన్షన్ చేశారు కాబట్టి అది సింపుల్ పాస్ట్లో ఉంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ అవసరం లేదు. టైంని మెన్షన్ చేస్తే ఏమని చెప్పాను? సింపుల్ పాస్ట్. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. సో టైంని మెన్షన్ చేశారు. టైం ఏంటి? లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్లో వచ్చాడు. లాస్ట్ వీక్ అనేది పాస్ట్ టెన్స్. టైం మెన్షన్ చేశారు కాబట్టి ఈ స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్లో ఉంటే సరిపోతుంది. చూసారా, ఇక్కడ హ్యాజ్ ప్లస్ V3 కమ్. చూడండి, కమ్, కేమ్, కమ్, V1 V2 V3. చూసారా, హ్యాజ్ ప్లస్ V3లో ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. రాయ్ కమ్ అన్నాడు, పాస్ట్ లాస్ట్ వీక్ అని ఉంది, కమ్ ఏమో V1లో ఉంది. కరెక్టా? తప్పు. లాస్ట్ వీక్ అంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి కదా. ఓకే. హ్యాడ్ అన్నాడు, హ్యాడ్ కమ్ లాస్ట్ వీక్. ఇక్కడ టైం స్పెసిఫై చేస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ అవ్వదు కదా, కాబట్టి కేమ్. చూసారా, V2 ఫామ్లో ఉంది అంటే పాస్ట్ టెన్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. టైంని పాస్ట్ టెన్స్లో టైంని మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్. పాస్ట్ టెన్స్లో టైంని మెన్షన్ చెయ్యలేదు, ఎప్పుడో జరిగిపోయింది, పాస్ట్ పర్ఫెక్ట్. జస్ట్ ఈ సెకండ్లోనే జరిగింది, ప్రెజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆప్షన్ ఫిల్ చేయండి. ఫ్రేజల్ వర్బ్ ఇది. ఫైనల్లీ హీ డాష్ వాట్ మస్ట్ హ్యావ్. ఓకే, మళ్ళీ చదవండి, మళ్ళీ ఇక్కడ నుంచి. ఓకేనా, టేక్ తీసుకోండి.
ఫైనల్లీ హీ డాష్ వాట్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్. సో ఫైనల్గా హీ అనే వ్యక్తి వాట్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్, ఏమి జరిగి ఉంటుందో తెలుసుకున్నాడా తెలుసుకోలేదా? జనరల్గా తెలుసుకొని ఉంటాడు. ఓకే ఓకే, ఆప్షన్స్ చూడండి. ఫిగర్డ్ అప్, ఫిగర్డ్ అప్ అంటే టు యాడ్ నంబర్స్ టు గెట్ ఎ టోటల్. ఒక టోటల్ రావడం కోసం నంబర్స్ని మనం ప్లస్ చేస్తే, యాడ్ చేస్తే దాన్ని ఫిగర్డ్ అప్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి 2 + 2 + 4 ఈజ్ హౌ మచ్ 8 అంటే ప్లస్ చేసాం కదా. సో ఇట్లా నెంబర్స్ని ఒక టోటల్ కోసం యాడ్ చేస్తే దాన్ని ఫిగర్డ్ అప్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫిగర్డ్ అవుట్ అంటే టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఆర్ to know something that has happened. ఓకే, ఫిగర్డ్ అవే అంటే టు షో ఆఫ్, అంటే షో ఆఫ్ చేస్తారు కదా కొంతమంది. ఏంటి షో ఆఫ్ చేస్తున్నావు అంటారు, ఏంటి ఇక్కడిక్కడ తిరుగుతున్నావు షో చేస్తున్నావు మాకు అంటారు కదా, అదనమాట టు షో ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఫిగర్డ్ ఇన్. సో ఫిగర్డ్ ఇన్ అంటే టు ప్లే ఏ రోల్ ఆర్ పార్ట్ ఇన్ సంథింగ్. ఎందులో ఒక దాంట్లో నీ పార్ట్ ఏంటి, నీ రోల్ ఏంటి, నువ్వు ఏ రోల్ ప్లే చేస్తున్నావు, నువ్వు ఏ పార్ట్ తీసుకున్నావు, లేదంటే ఈ పార్ట్లో నేనున్నాను, ఈ రోల్లో నేనున్నాను పలానా దాంట్లో అని చెప్తే ఫిగర్డ్ ఇన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాట్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్, ఏమి జరిగి ఉంటుందో అతను తెలుసుకున్నాడా, యాడ్ చేశాడా, షో ఆఫ్ చేశాడా, ప్లే చేశాడా, తెలుసుకున్నాడు. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. చూడండి, ద అథ్లెట్. అథ్లెట్ అంటే తెలుసు కదా, అథ్లెట్ సింగిల్ సోలో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని అథ్లెట్స్ అంటారు. ఇక్కడ ఒక అథ్లెట్ ఉన్నారు, ఆయన ఏం చేశారు, పరిగెట్టారంట. ఎలా పరిగెట్టారు చూడండి, ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్. ఎలా పరిగెట్టాడంటే ఇక్కడ ర్యాన్ యాక్షన్ ఇది. ఓకేనా, ఒక యాక్షన్ జరిగింది, ఎలా జరిగింది, ఫాస్ట్గా జరిగింది. ఎలా ఎంత ఫాస్ట్గా జరిగింది యాక్షన్ అంటే అప్పుడు యాడ్వర్బ్ రావాలన్నమాట. సో యాడ్వర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ మనకి ఒక యాడ్జెక్టివ్ యొక్క స్పెషాలిటీ చెప్తుంది, ఒక యాక్షన్ అంటే ఒక వర్బ్ యొక్క స్పెషాలిటీని చెప్తుంది, అలానే ఇంకొక యాడ్వర్బ్ యొక్క స్పెషాలిటీని కూడా చెప్తుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఒక అథ్లెట్ ఉన్నారు, అతను పరిగెట్టాడు. అయితే ఎలా పరిగెట్టారు అంటే ఫాస్ట్గా పరిగెట్టారు. ఎంత ఫాస్ట్గా పరిగెట్టారు అంటే ఇక్కడ చూడండి, ఆ పరిగెట్టడం లేదంటే ఆ ఫాస్ట్నెస్ యొక్క స్పెషాలిటీని ఇంకా చెప్తుంది. కాబట్టి యాడ్వర్బ్ అవ్వాలి ఆన్సర్ అక్కడ. చూడండి, ఎవర్ అంటే ఎప్పటికీ, ఎప్పటికీ ఫాస్ట్గా పరిగెట్టలేడా, కాదు, అథ్లెట్ అంటే ఫాస్ట్గా పరిగెడతాడు కాబట్టి ఇది తప్పు. ఆఫెన్ అంటే తరచుగా ఫాస్ట్గా పరిగెడతాడా, కాదు కదా. సెల్డమ్ అంటే అప్పుడప్పుడు ఫాస్ట్గా పరిగెడతాడా, కాదు. ఇప్పుడు అక్కడ ఈవెంట్లో ఎలా పరిగెడుతున్నాడు, ఇన్క్రెడిబుల్గా అంటే నమ్మలేనంత ఫాస్ట్గా పరిగెట్టాడు అని అర్థం. జనరల్గా యాడ్జెక్టివ్స్ నేను ఏం చెప్పాను జాగ్రత్తగా వినండి. జనరల్గా యాడ్జెక్టివ్స్ LYతో కానీ వైతో కానీ ఎండ్ అవుతాయి. జనరల్గా అన్నీ అని చెప్పట్లే, జనరల్గా అని చెప్తున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఇడియం ఆర్ ఫ్రేజ్. ఈ ఇడియం యొక్క మీనింగ్ చూడండి, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఇట్స్ చూడండి, ఇట్స్ ఇట్లా కనుక మీకు కనిపించింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ అని కానీ, ఇట్ వాజ్ అని కానీ, ఇట్ హ్యాజ్ అని కానీ స్టేట్మెంట్కి తగ్గట్టు తీసుకోవాలి. ఇలా అపాస్ట్రోఫ్ ఉంటే, అదే ఇలా ఉందనుకోండి దాని అర్థం ఏంటంటే దాని యొక్క అని అర్థం. ఓకేనా, ఓకేనా. బిలాంగింగ్, ఇదైతే బిలాంగింగ్, దాని యొక్క అని అర్థం. ఐ కాంట్ రైట్ ఇన్ తెలుగు. ఒకవేళ ఇలా అపాస్ట్రోఫ్ ఉంటే ఇట్ ఈజ్ అని కానీ, ఇట్ వాజ్ అని కానీ, ఇట్ హ్యాజ్ అని స్టేట్మెంట్ ప్రకారం తీసుకోండి. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఏంటి అర్థం అంటే ఇట్ ఈజ్ రైనింగ్ హెవీలీ అని అర్థం. అంటే చాలా ఎక్కువగా వర్షం పడుతుంది అని అర్థం. చూడండి, వెన్ ఎ సిచ్యువేషన్ గెట్స్ బెటర్ కాదు, రైనింగ్ హెవీలీ ఎస్, టు ఫ్లై హై కాదు, క్యాట్స్ అండ్ డాగ్స్ ఎంజాయ్ ద రెయిన్ అని కూడా కాదు. ఓకే, నెక్స్ట్ వన్. పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. తికమక మకతిక ఇచ్చారంట, ఆర్డర్లో పెట్టండి.
ఇప్పుడు చూడండి హ్యాజ్ అనేది సబ్జెక్ట్ వర్డ్ కాదు కదా, అది హెల్పింగ్ వర్బ్ లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పక్కన పెట్టండి. సో హ్యాజ్ సబ్జెక్ట్ వర్డ్ కాదు కాబట్టి ప్రస్తుతానికి దీన్ని మనం సబ్జెక్ట్ వర్డ్ కింద అనుకోవట్లేదు, సబ్జెక్ట్ వర్డ్ రాదు. అంటార్కిటికా సబ్జెక్ట్ వర్డే. ఓకే, ద కోల్డెస్ట్ ఇది కూడా సబ్జెక్టే, దాతో కూడా స్టార్ట్ చేస్తాం కదా సెంటెన్స్ని మనం. ఓకే, ఫాల్స్ బిలో అన్నది కూడా సబ్జెక్ట్ వర్డ్ కాదు, ఎందుకంటే మధ్యలో వస్తుంది కానీ ఫాల్స్ బిలోతో జనరల్గా మనం స్టేట్మెంట్ స్టార్ట్ చెయ్యం. నేను ఏమన్నాను, జనరల్గా అన్నాను, జనరల్గా. ఓకేనా, కాబట్టి అంటే ఇప్పుడు పాసిబుల్గా మనం బీతో కానీ సితో కానీ స్టేట్మెంట్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఓకే బీ తోటి ఇచ్చారు, సి తోటి కూడా ఇచ్చారు మనకి. అబ్బా వీళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు. ఓకే చూద్దాం ఇప్పుడు ఒకసారి. సింపుల్గా ఏం లేదు, ఈ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం స్టేట్మెంట్స్ చదువుకుంటూ వెళ్ళిపోండి. ఏ స్టేట్మెంట్ మీకు కరెక్ట్గా అనిపిస్తుందో దాన్ని పెట్టండి. ఓకే, ఇప్పుడు ఆప్షన్ 1 చూడండి ఫస్ట్. సి ద కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ Antarctica falls below the freezing point, has an average temperature that usually, ఇక్కడ యూజువల్లీ ఉందంటే ఇంక ఇక్కడ ఏదో రావాలని అర్థం, అంటే స్టేట్మెంట్ ఇక్కడతో ఎండ్ అవ్వట్లేదు కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి. ఓకే, సో Antarctica, the coldest place on earth, has an average temperature that usually falls below the freezing point. ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఒక ఎండ్ ఇచ్చింది, ఎస్, కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి చూడండి, అంటార్కిటికా ఫాల్స్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్, ద కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ యూజువల్లీతో స్టేట్మెంట్ ఎండ్ అవ్వట్లేదని మనం అనుకున్నాం, అంటే ఇక్కడ ఏ ఎండ్లో వచ్చింది తప్పన్నాం, మరి ఇక్కడ అదే ఏ ఎండ్లో వచ్చింది కాబట్టి ఇది కూడా తప్పే. ఓకే, నెక్స్ట్ చూడండి, ద కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ ఫాల్స్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్, హ్యాస్ అన్ యావరేజ్ టెంపరేచర్ దట్ యూజువల్లీ అంటార్కిటికా. ఇక్కడ కూడా చూసారా కామా వచ్చిందంటే ఇంకా సెంటెన్స్లో ఏదో ఉందని అర్థం, అంటే ఇది ఎండ్ పాయింట్ కాదని అర్థం. ఇక్కడ బి కామా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఇట్లాంటి చిన్న క్లూస్ ఉంటాయి మనకి, జాగ్రత్తగా చూసుకోవాలి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, ఎ పెన్ ఈజ్ డాష్ దాన్ ఏ స్వర్డ్ అన్నాడు. చూడండి, జనరల్గా ధ్యాన్ అని కనిపించింది అంటే అది కంపారిటివ్ డిగ్రీ అని అర్థం. ఏ డిగ్రీ అమ్మా? కంపారిటివ్ డిగ్రీ. ఇప్పుడు మైటీ అనే వర్డ్ తీసుకుందాం. మైటీ అంటే చాలా గొప్పది అని అర్థం. ఓకే, మైటీ ఇది పాజిటివ్ డిగ్రీ, మైటియర్ ఇది కంపారిటివ్ డిగ్రీ, మైటియెస్ట్. సో కొన్ని వర్డ్స్ ఈఆర్ఈఎస్టీ లేదంటే ఐఈఎస్టీని తీసుకుంటాయి, లేదా కొన్ని వర్డ్స్ మోర్ని మోస్ట్ని తీసుకుంటాయి. ఈ మైటీ అనే వర్డ్ ఐఈఆర్ని ఐఈఎస్టీని తీసుకుంది కాబట్టి ఇక్కడ దాన్ ఉంది కాబట్టి కంపారిటివ్ డిగ్రీలో రావాలి, అంటే ఇది రావాలి. చూడండి, మైటీ కాదు, మోర్ మైటియర్ అనకూడదు కదా, మైటియర్ అనాలి. ఇలా మళ్ళీ చూడండి, ఐఈఆర్ అంటేనే జనరల్గా ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్టు, మళ్ళీ మోర్ ఇట్లా రాకూడదు. ఏదైతే వర్డ్కి మనం ఐఈఆర్ ఐఈఎస్టీలు లేదంటే ఈఆర్ఈఎస్టీలు పెట్టలేమో వాటికి మాత్రమే మోర్ మోస్ట్ రావాలి, మిగిలిన వర్డ్స్కి రాకూడదు. సో దాని ప్రకారం ఆన్సర్ 1. 4 sentences are given out of which 3 are connected. Select the one that is not connected. ఇప్పుడు ఇందులో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇందులో 3 స్టేట్మెంట్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి, ఒకటి మాత్రం అసలు ఈ స్టేట్మెంట్స్తో సంబంధం ఉండదంట. అది ఏంటి కనెక్షన్లో లేదు అడుగుతున్నారు. I started my exam preparations for 9th class. ఓకే, క్లాస్ 9కి ఎగ్జామ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను. People throughout Asia and Europe praised Chinese silk for its softness and luxury. ఓకే, పక్కన పెడదాం. బీయింగ్ వీక్ ఇన్ మ్యాథ్స్ ఐ టుక్ గైడెన్స్ అండ్ కోచింగ్ ఫ్రమ్ ది సీనియర్ బాయ్. ఓకే, ఇక్కడ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు, అయితే మ్యాథ్స్లో వీక్గా ఉన్నాడంట, సీనియర్ హెల్ప్ తీసుకున్నాడు. ఓకే, ఐ ఫైనల్లీ స్టూడ్ ఫస్ట్ ఇన్ క్లాస్ 9. ఓకే, అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 1, 3, 4 కనెక్టెడ్ అయ్యి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 2 మధ్యలో చైనీస్ సిల్క్ ఎందుకు వచ్చింది? పాప మీ అబ్బాయి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే చైనీస్ సిల్క్, ఏషియా, యూరప్ అవసరమా అంటే ఇది మన ఆన్సర్. ఇది కనెక్టెడ్ కాదు కదా, ఈ 3 ఇంటర్ కనెక్టెడ్ కానీ ఇది కనెక్షన్లో లేదు. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. సో అలా ఏదైతే స్టేట్మెంట్ మిగిలిన స్టేట్మెంట్స్కి సరిపోదో దాన్ని ఇక్కడ మనం ఆన్సర్ కింద పెట్టాలి ఇట్లాంటి క్వశ్చన్స్కి. Fill in the blank with an appropriate option. చూడండి,
వీ డోంట్ డాష్ నో వాట్ దేర్ ప్లాన్స్ ఆర్. వీ డోంట్ అన్నాడు, నో. చూడండి, నో అంటే జనరల్గా తెలుసు అని, కానీ ఇక్కడ ఏమన్నాడు, డోంట్ నో అన్నాడు. అంటే మాకు తెలీదు. ఏమి తెలీదు? వాట్ దేర్ ప్లాన్స్ ఆర్, వాళ్ళ ప్లాన్స్ ఏంటో మాకు ఇంకా తెలియదండి, మాకు ఇప్పటికి ఇంకా తెలియదండి, మాకు ఇప్పటికీ తెలియదండి అంటాం కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు ఇంకా తెలియదండి, మాకు ఇప్పటికీ ఇంకా ఏం తెలియదండి అంటాం కదా. చూడండి, లెస్ట్ అంటే సంథింగ్ దట్ ఈస్ బీయింగ్ ప్రివెంటెడ్. ఏదైనా ఒకటి మనం ప్రివెంట్ చేస్తున్నాం అన్న కాంటెక్స్ట్లో మనం దీన్ని వాడాలి. ఓకే, సోఫార్ అంటే ఇప్పటికీ ఇంకా అని అర్థం. ఓకేనా, సోఫార్ అంటే ఇప్పటికీ ఇంకా. బట్ అంటే కానీ, బట్ అంటే కానీ. ఎట్ అంటే ఇంకా, ఇప్పటికీ అని అర్థం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం సోఫార్ అంటే కూడా ఇప్పటికి ఇంకా అని చెప్పారు, ఎట్ అంటే కూడా ఇంకా, ఇప్పటికి ఇంకా అని, ఇప్పటికీ అని చెప్తున్నారు, మరి రెండు ఆన్సర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా మేడం అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. జనరల్గా సోఫార్ అనే వర్డ్ని మనం ఎండ్లో వాడతాం, సెంటెన్స్ యొక్క ఎండ్లోనే వాడతాం, చివర్లోనే వాడతాం, మధ్యలో వాడడానికి ఉండదు. ఎట్ని మనం స్టార్టింగ్లో వాడచ్చు, మిడిల్లో వాడచ్చు, ఎండింగ్లో కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో వచ్చింది అంటే సోఫార్ కరెక్ట్ కాదు, ఎట్ కరెక్ట్. ఓకే, ఇంకా మాకు తెలీదు అని అర్థం. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద అప్రోప్రియేట్ ఆప్షన్. చూడండి, టెలివిజన్ టేక్స్ ఇట్స్ డాష్ టు డెజర్ట్స్, జంగల్స్ అండ్ ఈవెన్ ద సీ ఫ్లోర్. మనం టెలివిజన్ అంటే టీవీ ముందు కూర్చుంటే మనం డెజర్ట్స్ని చూడొచ్చు, జంగల్స్ని చూడొచ్చు, సీ ఫ్లోర్స్ అంటే ఓషన్స్, సీస్ ఇట్లాంటివి కూడా చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ ఏదవుతుంది, టెలివిజన్ వాచర్స్ అనొచ్చా, టెలివిజన్ వ్యూవర్స్ అనొచ్చా, టెలివిజన్ ఆడియన్స్ అనొచ్చా, టెలివిజన్ స్పెక్టేటర్స్ అనొచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 ఆప్షన్స్ కూడా చూసేవాళ్ళు అని అర్థం, కానీ వీటి కాంటెక్స్ట్ డిఫరెన్స్ చూడండి. వాచర్స్ అంటే వన్ హూ కేర్ఫుల్లీ అబ్జర్వ్స్ అన్నమాట. అంటే వీళ్ళు చూడడమే కాదు, కేర్ఫుల్గా అబ్జర్వ్ కూడా చేస్తారు. ఆడియన్స్ అని ఎప్పుడు అంటారు చూసేవాళ్ళని అంటే, వన్ ఎంజాయింగ్ లేదంటే ఎట్ ఏ లొకేషన్ లైక్ థియేటర్, ఆడిటోరియం, ఇట్లా ఇక్కడ ఉండే వాళ్ళని ఆడియన్స్ అంటారు. థియేటర్, ఆడిటోరియం అయితే ఆడియన్స్ అంటారు. వ్యూవర్స్ అంటే వన్ హూ వాచెస్ ఆన్ స్క్రీన్, స్క్రీన్ల మీద చూసే వాళ్ళని వ్యూవర్స్ అంటారు. ఓకేనా. స్పెక్టేటర్స్ అంటే జనరల్గా లైవ్ చూసే వాళ్ళని స్పెక్టేటర్స్ అంటారు. లైవ్ అంటే జనరల్గా స్పోర్ట్స్, క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ మనం టీవీలో చూస్తాం, కొంతమంది అక్కడికి వెళ్ళి చూస్తారు కదా, లైవ్ చూస్తారు. సో అట్లాంటి వాళ్ళని స్పెక్టేటర్స్ అంటారు, జనరల్గా స్పోర్ట్స్. సో ఇప్పుడు టెలివిజన్ అన్నాడు అంటే టీవీలో నువ్వు చూస్తున్నావు, టీవీకి స్క్రీన్ ఉంటుంది అంటే నువ్వు వ్యూవర్ అవుతావు. ఓకే, అర్థమైంది కదా డిఫరెన్స్ ఇది. నెక్స్ట్, సెలెక్ట్ ది అప్రోప్రియేట్ యాంటోనిమ్. చూడండి, మ్యాలీషియస్. మ్యాలీషియస్ అంటే నాట్ గుడ్ అని అర్థం, హార్మ్ఫుల్ అని అర్థం, పాయిజనస్ అని అర్థం. ఓకేనా. సో నాట్ గుడ్, హార్మ్ఫుల్, మనకి హార్మ్ చేసే వ్యక్తి మనకి హెల్ప్ చేస్తాడా, హార్మ్ చేస్తాడా, హార్మే చేస్తాడు, అతను మంచివాడు కాదు, అతని పాయిజనస్ అని అర్థం. ఓకేనా. సో సంథింగ్ విచ్ ఇస్ నెగిటివ్, నాట్ గుడ్. ఇప్పుడు చూడండి, హెల్ప్ఫుల్ అంటే ఏంటి, మనకి హెల్ప్ చేసేవాళ్ళు అంటే గుడ్ పీపుల్ కదా హెల్ప్ చేస్తారు. నేను చంపాలనుకున్న వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారా, నీకు హార్మ్ చేయాలనుకున్న వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారా, బ్యాడ్ పీపుల్ నీకు హెల్ప్ చేస్తారా, చేయరు. ఓకేనా, గుడ్ వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు. స్పైట్ఫుల్ అంటే కూడా ఇదే, హార్మ్ఫుల్. వెంజ్ఫుల్ అంటే కూడా హార్మ్ఫుల్. బెయిన్ఫుల్ అంటే కూడా హార్మ్ఫుల్. అంటే మీరు ఇక్కడ ఏమి గుర్తు పెట్టుకోవాలంటే, మెలీషియస్కి స్పైట్ఫుల్, వెంజ్ఫుల్, బెయిన్ఫుల్
ఈ 3 సినోనిమ్స్ అవుతాయి. ఇది ఒక్కటే యాంటనిమ్. కాబట్టి ఇది మన ఆన్సర్. అడిగింది ఏంటి? యాంటనిమ్, ఆపోజిట్ అడుగుతున్నారు. ఓకే. Select the most appropriate option to substitute the underlined phrase in the given sentence. ఇప్పుడు if there is no need to substitute, select no substitution required. ఓకే. సో ఇది కూడా క్వశ్చనే. చూడండి, ఇప్పుడు ఏదైతే ఇక్కడ అండర్లైన్ చేసిందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఒకవేళ ఇది తప్పు అయితే దీన్ని దేంతో రీప్లేస్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఇది తప్పు కాదు, ఈ అండర్లైన్ చేసినది కరెక్టే, దాంట్లో ఎట్లాంటి చేంజెస్ మనం చేయొద్దు అంటే నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ని ఆప్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇక్కడ అండర్లైన్ చేసింది కరెక్టా కాదా స్ట్రక్చర్. ఒకవేళ కరెక్టే అయితే నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్కి వెళ్ళండి. కాదు మేడం ఇందులో తప్పు ఉంది, దీన్ని మార్చాలి అంటే అప్పుడు మనం ఈ ఆప్షన్స్లో దేంతో మారిస్తే కరెక్టో చెక్ చేసుకోవాలి. చూడండి, రీమా ఈజ్ గోయింగ్ టు వేర్ her green new silk dress for her sister's wedding this Friday. ఓకే. ఇప్పుడు చూడండి, రీమా ఉంది, ఈజ్ గోయింగ్ టు వేర్, ఏదో వేసుకోబోతుందంట. ఏం వేసుకోబోతుంది? గ్రీన్ న్యూ సిల్క్ డ్రెస్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మనకు తెలుసు కదా. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఏంటి? డిటర్మినర్, నెక్స్ట్ ఏంటి? ఒపీనియన్, నెక్స్ట్ ఎస్ షేప్, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ సైజ్, నెక్స్ట్ కలర్, ఓకే, నెక్స్ట్ ఆరిజిన్, నెక్స్ట్ మెటీరియల్ అండ్ నెక్స్ట్ పర్పస్. ఓకే. ఒకసారి చూడండి మళ్ళీ, డిటర్మినర్, ఇది ఒపీనియన్. ఈ ఒపీనియన్ మనకి క్వాలిటీ అయినా అవ్వచ్చు, క్వాంటిటీ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ షేప్, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ సైజ్, నెక్స్ట్ కలర్, నెక్స్ట్ ఆరిజిన్, నెక్స్ట్ మెటీరియల్, నెక్స్ట్ పర్పస్. సో ఫస్ట్ వీడియోలో నేను బేసిక్గా చెప్పాను కదా, ఇక్కడ సిఓ అంటే కలర్ అని చెప్పాను. ఎందుకంటే మీకు బేసిక్గా అవి రావాలి, అవి వచ్చిన తర్వాత ఇంకొంచెం డెప్త్లో చెప్దాము అని. ఇప్పుడు ఒకసారి చూడండి, ఓ అంటే ఒపీనియన్ అని చెప్పాను. ఇక్కడ ఒపీనియన్లో క్వాలిటీ అయినా అవుతుంది, క్వాంటిటీ అయినా అవుతుంది. క్వాలిటీ అంటే బ్యూటిఫుల్, లేదంటే గార్జియస్, అగ్లీ ఇట్లాంటివి. క్వాంటిటీ అంటే 2 చాక్లెట్స్, 3 చాక్లెట్స్, 4 చాక్లెట్స్, ఇవి క్వాంటిటీ అవుతాయి. సో చెప్పాం కదా, మనం వెళ్ళే కొద్దీ కొంచెం డీపర్గా నేర్చుకుంటూ ఉంటాం. సో లాస్ట్ వీడియోలో బేసిక్గా చెప్పాను, ఇప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా ఇంకొంచెం డెప్త్లో నేర్చుకుంటున్నాం. ఓకే. డి అంటే డిటర్మినర్, ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే షేప్, ఏ ఏజ్, ఎస్ సైజ్, సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్ అంటే ఎక్కడ నుంచి వచ్చింది, ఎం అంటే మెటీరియల్, పి అంటే పర్పస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ గ్రీన్ అన్నాడు, గ్రీన్ కలర్ వచ్చింది. ఫస్ట్ న్యూ అన్నాడు అంటే ఒపీనియన్ వచ్చింది. సిల్క్ అన్నాడు, సిల్క్ మెటీరియల్ కదా. ఇవి ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ చూడండి. జనరల్గా ఒపీనియన్ తర్వాత కలర్ వచ్చింది, తర్వాత మెటీరియల్ వచ్చింది. అంటే మన ఆర్డర్ ఏమై ఉండాలి? ఒపీనియన్, కలర్, నెక్స్ట్ మెటీరియల్. మరి ఇక్కడ ఈ ఆర్డర్ కరెక్టేనా? కాదు. కాబట్టి ఇందులో తప్పు ఉంది. అంటే ఎలా రావాలి? ఫస్ట్ ఒపీనియన్ రావాలి. అంటే ఒపీనియన్ అంటే న్యూ, నెక్స్ట్ కలర్ గ్రీన్, నెక్స్ట్ మెటీరియల్ సిల్క్, డ్రెస్ అని రావాలి. సో ఎక్కడుంది? న్యూ గ్రీన్ సిల్క్ డ్రెస్. ఇక్కడ న్యూ గ్రీన్ సిల్క్ డ్రెస్ ఉంది, ఇక్కడ గ్రీన్ న్యూ ఉంది, తీసేయండి. నో సబ్స్టిట్యూషన్ కాదు, ఇక్కడ తప్పు ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. ఇప్పుడు అప్పుడు ఆప్షన్ 1 ఆప్షన్ 3 చూడండి. ఇక్కడ ఎక్కడైనా ఇట్స్ అనే వర్డ్ ఇచ్చాడా మనకి? ఈ వర్డ్ ఇచ్చాడా అసలు ఎక్కడైనా? ఇక్కడ ఇవ్వలేదు. మరి ఇవ్వకుండా ఇక్కడ ఎందుకు వచ్చింది? రావద్దు కదా. ఇక్కడ ఏది ఉందో దాన్ని మనం మార్చుకోవాలి. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. అర్థమైంది కదా. సో ఈ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా నేర్చుకున్నాం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్
Select the most appropriate meaning of the proverb. Proverb చూడండి, strike while the iron is hot. సో ఇది కూడా మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. ఇప్పుడు ఐరన్ ఉంటుంది కదా, ఐరన్. ఇప్పుడు ఐరన్ని మనం ఇట్లా బ్రేక్ చేయాలి అంటే చేస్తామా, చేయగలమా? లేదు. అదే ఐరన్ని పొయ్యలో పెట్టి కాల్చి అది రెడ్గా అయిన తర్వాత దాన్ని బ్రేక్ చేయగలుగుతామా? బ్రేక్ చేయగలుగుతాం. కాబట్టి అంటే ఏంటి నీకు అర్థం అంటే, నీ ముందు ఆపర్చునిటీ ఉన్నప్పుడు వెళ్ళి ఫాస్ట్గా నీ ఆపర్చునిటీని అవైల్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఐరన్ని తీసుకెళ్ళి నిప్పుల మీద కాల్చావు, అది రెడ్గా అయిన తర్వాత నువ్వు కొట్టావనుకో, దాన్ని ఒక హ్యామర్ పెట్టి నీకు కావాల్సిన షేప్లో అది మౌల్డ్ అవుతుంది. అలా కాకుండా అది మొత్తం చల్లారిపోయిన తర్వాత నిప్పుల్లో పెట్టి తీసేసి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు నేను కొడతాను, దాని షేప్ మారుస్తాను అంటే మారుతుందా? మారదు. కాబట్టి నీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడే నువ్వు ఆపర్చునిటీని యూస్ చేసుకోవాలి. ఆపర్చునిటీ లేని తర్వాత నాకు ఎవ్వరూ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు అంటే మరి వచ్చినప్పుడు నువ్వేం చేసావు? ఇదన్నమాట. ఓకే, సో చూడండి, ఇట్ ఈస్ బెటర్ టు డూ సంథింగ్ లేట్ దాన్ నాట్ టు డూ కాదు. సమ్ స్మార్ట్ పీపుల్ యూజువల్లీ హ్యావ్ ద సేమ్ ఐడియాసా? స్మార్ట్ పీపుల్కి సేమ్ ఐడియాస్ ఉంటాయనా? కాదు. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్. ఆపర్చునిటీ రాగానే ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోవడమా? ఎస్. ఎవ్రీబడి నీడ్స్ సమ్ రిలాక్సేషనా? కాదు. ఓకే, నెక్స్ట్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. చూడండి, వన్ హూ ఈజ్ అ వెరీ స్కిల్ఫుల్ పర్ఫార్మర్. ఓకేనా? ఎవరికైతే చాలా స్కిల్ఫుల్ పర్ఫార్మర్ అవుతారో వాళ్ళని ఏమంటాము? వాళ్ళని వర్చ్యూజో అంటాం. వీళ్ళు చాలా స్కిల్ఫుల్ పర్ఫార్మర్స్ అన్నమాట. వీళ్ళకి మంచి టేస్ట్, మంచి జడ్జ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. ఓకేనా? ఏమంటాము? వర్చ్యూజో. పారబుల్ అంటే ఎ షార్ట్ స్టోరీ విత్ మారల్. ఒక మారల్, ఒక నీతిని చెప్పే చిన్న కథని పారబుల్ చెప్తారు. ఓకే, నెక్స్ట్. ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెంట్ అంటే వన్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు పే హిజ్ ఆర్ హర్ డెట్స్. డెట్స్ స్పెల్లింగ్ చూడండి, DEBTS. డెట్స్ అంటే అప్పులు. తను చేసిన అప్పుల్ని తీర్చుకోలేకపోతే అతన్ని ఇన్సాల్వెంట్ చెప్పాలి. ఆర్చర్డ్ అంటే ఏ ప్లేస్ వేర్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఆర్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్. ఎక్స్క్లూజివ్గా పళ్ళు అంటే ఫ్రూట్స్ని మాత్రమే పెంచే ప్లేస్ని ఆర్చర్డ్ చెప్తారు. ఓకేనా? ఇక్కడ ఓన్లీ ఫ్రూట్స్ కాసే చెట్లు లేదంటే ప్లాంట్స్ని మాత్రమే పెంచుతారు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? వర్చ్యూస్. ఇవేమీ కాదు. నెక్స్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియమ్ ఆర్ ఫ్రేజ్. చూడండి, వీ షుడ్ కీప్ ఫ్లాటరర్స్ అండ్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఎట్ ఆర్మ్స్ లెంగ్త్. ఇప్పుడు ఎట్ ఆర్మ్స్ లెంగ్త్ అంటే ఏంటి? ఇడియమ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎట్ ఆర్మ్స్ లెంగ్త్. ఆర్మ్స్ లెంగ్త్ అంటే ఏంటి? సో పుట్ పీపుల్ ఎట్ డిస్టెన్స్, దూరంగా పెట్టాలి అని అర్థం. ఎవరిని దూరంగా పెట్టాలంట? ఫాల్స్ ఫ్రెండ్స్ని, ఫ్లాటరర్స్ని. అంటే మనల్ని వాళ్ళ మేలు కోసం ప్రైజ్ చేసేసి మనల్ని ఎక్కువగా పొగిడేస్తారు. అట్లాంటి వాళ్ళని ఫాల్స్ ఫ్రెండ్స్. మనతో ఒకలాగా బయట ఒకలాగా బిహేవ్ చేసే వాళ్ళని మనం ఎట్లా పెట్టాలి? ఎట్ ఆర్మ్స్ లెంగ్త్లో పెట్టాలి. అంటే దూరంగా పెట్టాలి వాళ్ళని అని అర్థం. బై ఆల్ మీన్స్ అంటే అన్ని వేళలా కాదు. క్వార్లింగ్ విత్ ఈచ్ అదర్, గొడవ పడుతూ ఉండాలా? కాదు. ఎట్ డిస్టెన్స్, ఎస్. బిట్టర్లీ రూడ్, వాళ్ళతో చాలా రూడ్గా అంటే చాలా మంచిగా కాకుండా వాళ్ళతో చాలా చెడ్డగా బిహేవ్ చేయాలి అనా? కాదు. నెక్స్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద సెంటెన్స్. చూడండి, డాల్టన్ ప్రపోజ్డ్ అటామిక్ థియరీ. సో ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్లో సగం ఇచ్చాడు, ఇంకో సగం మనం ఫిల్ చేయాలి. ఓకే, మనందరికీ తెలుసు అటామిక్ థియరీని డాల్టన్ ప్రపోజ్ చేశారు. ఇప్పుడు డాల్టన్ అటామిక్ థియరీని ప్రపోజ్ చేసి ఇక్కడ దాని కంటిన్యూషన్ ఏంటో ఇక్కడ చెక్ చేయండి. డాల్టన్ ప్రపోజ్డ్ అటామిక్ థియరీ టు డిస్కస్ అబౌట్ అన్ ఇష్యూ ఇన్ ఏ మీటింగ్. ఒక మీటింగ్లో ఇష్యూని డిస్కస్ చేయడానికి అటామిక్ థియరీని ప్రపోజ్ చేశాడా? కాదు. డాల్టన్ ప్రపోజ్డ్ అటామిక్ థియరీ వేర్ యాటమ్స్ ఆర్ కాల్డ్ ఎలిమెంటరీ పార్ట్సా? సో అటామిక్ థియరీలో యాటమ్స్ని ఎలిమెంటరీ పార్ట్స్ అన్నాడా? చూద్దాం. నెక్స్ట్ చూడండి. ప్రపోజ్డ్ అటామిక్ థియరీ యాజ్ ద లాస్ వర్ రిటన్ ఆన్ దెమ్. ఎందుకు? యాటమ్స్ మీద రూల్స్ రాసున్నాయి కాబట్టి అటామిక్ థియరీని ప్రపోజ్ చేశాడా? కాదు.
బికాస్ హీ కుడ్ నాట్ పంప్ ద ఓషన్ అవుట్. ఓషన్ని బయటకు తీసుకురాలేక అటామిక్ థియరీని ప్రపోజ్ చేశాడా? కాదు. సో ఇది దీని కంటిన్యూషన్ అనమాట సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ అ పారాగ్రాఫ్ ఆర్ గివెన్. జంబుల్డ్ ఆర్డర్ ఇచ్చాడు మళ్ళీ. ఓకే, తిరగ జంబుల్డ్గా ఇచ్చారు. ఏది ఆప్షన్ చూడాలంటున్నారు. ఇక్కడ చూడండి మేడం, ఏంటి మేడం ఇంత పెద్దవి ఉన్నాయి? ఓకే, చెప్పాయి కదా, సింపుల్గా ఆప్షన్స్ ప్రకారం వెళ్ళిపోండి, ఈజీ. Therefore, they emphasized on writing in a much wider context. For the first time, they communicated using conversational way. They are also known to have an interest on stars and astronomy. The Greeks are considered to be an athletic race known for courage and bravery in the battle. But they also valued quest for knowledge, beauty and wisdom with eloquent speech. Thus, writing became a powerful tool of recording what they thought on any subject. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దే ఈ దే అంతా ఎవరు? గ్రీక్స్. అంటే ఖచ్చితంగా ఆప్షన్ డి స్టార్టింగ్లో రావాలి కదా. అబ్జర్వ్ చేయండి ఇక్కడ అంటే కదా దే అన్నాడు. ఈ దే ఎవరు అంటే గ్రీక్స్ గురించి కదా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆప్షన్ డి ఫస్ట్ స్టార్టింగ్లో రావాలి. అప్పుడే కదా ఫస్ట్ నౌన్ వచ్చిన తర్వాతే కదా ప్రొనౌన్స్ వస్తాయి. ఓకే, అంటే ఇక్కడ ఆప్షన్ డి ఫస్ట్లో రావాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బి ఉంది, ఇది కాదు. ఫస్ట్ ఏ ఉంది, ఇది కాదు. ఫస్ట్ సి ఉంది, ఇది కాదు. ఇక్కడ ఫస్ట్ డి ఉంది, కాబట్టి ఇదే ఆన్సర్. కొంచెం స్మార్ట్గా కూడా మనం ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ద గ్రీక్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి అన్ అథ్లెటిక్ రేస్ నోన్ ఫర్ కరేజ్ అండ్ బ్రేవరీ ఇన్ ద బ్యాటిల్. But they also valued quest for knowledge, beauty and wisdom with eloquent speech. They are also known to have an interest on stars and astronomy. Therefore, they emphasized on writing in a much wider context. For the first time, they communicated using conversational way. Thus, writing became a powerful tool of recording వాట్ దే థాట్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. ఇక్కడ ఇంకో క్లూ కూడా ఉంది. జనరల్గా థస్ ఈ వర్డ్ని మనం ఎండ్లోనే వాడతాం కదా. మీరు కూడా హెన్స్ ప్రూవ్డ్, దస్ ప్రూవ్డ్ అని రాస్తున్నారా మ్యాథ్స్లో, ఫిజిక్స్లో సమ్స్ చేసేటప్పుడు, థియరీస్ రాసేటప్పుడు కదా. దస్ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, దస్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎం ఇట్లాంటివి రాస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా మీకు ఈ దస్ అనే వర్డ్ కనిపించిందంటే ఖచ్చితంగా అది ఎండ్లో రాస్తామని అర్థం. సో అంటే స్టార్టింగ్ డీతో రావాలి, ఎండింగ్ ఎక్కడ ఎఫ్తో రావాలి. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇట్లాంటి చిన్న చిన్న లాజిక్స్ వాడండి. నెక్స్ట్, fill in the blank with the most appropriate word. 5 new varieties of seeds of basmati rice dash developed by a group of scientists. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 5 new varieties అన్నాడు. 5 new varieties. ఇది ప్లూరలా సింగులరా? 5 అన్నాడు అంటే ఒకటి కన్నా ఎక్కువ. వెరైటీస్ చూడండి, వెరైటీ ప్లూరల్, వెరైటీస్ అంటే ఇక్కడ ప్లూరల్లో ఉంది. సారీ, ఎలా ఉంది? ప్లూరల్లో ఉంది. ఏమి వెరైటీస్ అంట? సీడ్స్ యొక్క వెరైటీస్. ఈ సీడ్స్ ఏం సీడ్స్ అంటే బాస్మతి రైస్ సీడ్స్. జనరల్గా మనకుండే అలవాటు ఏంటంటే మేడం బాస్మతి రైస్, ఈ బాస్మతి రైస్ సింగులర్ కాబట్టి మేడం ఇక్కడ కూడా మనకి ఇప్పుడు సింగులర్ ఉంది కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి మేడం, హెల్పింగ్ వర్బ్ అని అనుకుంటాం. కానీ కాదు, ఇక్కడ ఏ బాస్మతి రైస్ అంటే 5 న్యూ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఆఫ్ బాస్మతి రైస్. అంటే ఇప్పుడు మనం దీన్ని కాదు కన్సిడర్ చేసేది సబ్జెక్ట్ కింద, దీన్ని బేస్ చేసుకుంటాం సబ్జెక్ట్ కింద కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ రాయాలి. 5 న్యూ వెరైటీస్ అంటే ప్లూరల్, అంటే వర్బ్ కూడా మనకి ప్లూరల్లోనే రావాలి. ఓకేనా? ఒకవేళ ప్రెజెంట్ టెన్స్ అయితే ఆర్లో రావాలి, పాస్ట్ టెన్స్ అయితే వర్లో రావాలి, ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి. ఒకవేళ హ్యావ్ వచ్చిందంటే పక్కన V3 రావాలి. ఓకే, హ్యాజ్ వచ్చిన V3 రావాలి. సో ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అన్నాడు, ఇక్కడ చూడండి డెవలప్డ్ అన్నాడు. ఓకే, రైస్ హ్యావ్ డెవలప్డ్ కాదు కదా, హ్యావ్ బీన్ డెవలప్డ్, ఎందుకంటే వాటిని పెంచారు ఆల్రెడీ కాబట్టి ఇది రాదు. హ్యాడ్ రాదు. ఇప్పుడు వజ్జా ఆరా చూడండి, వజ్ సింగులర్, ఆర్ ప్లూరల్ కాబట్టి ఇది మన ఆన్సర్. ఓకే,
సో అర్థమైందా? ఒకవేళ ఇక్కడ మేడం హ్యావ్ ప్లస్ V3 రావాలన్నారు, డెవలప్డ్ V3 కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు కదా అంటే కన్సిడర్ చేసుకుంటా. కానీ మరి ఈ స్టేట్మెంట్ ప్రకారం చూడండి, బై ప్యాసివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లో ఉంది అంటే స్ట్రక్చర్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ఆర్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3లో ఉండాలి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో. మరి అక్కడ బీన్ లేదు కాబట్టి వీటిని ఎలిమినేట్ చేసేసాం. ఓకేనా? ఎందుకంటే బై ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి స్ట్రక్చర్. అర్థమైంది కదా? అందుకని వీటిని ఆన్సర్స్లో ఇంక్లూడ్ చేసుకోలేదు. మిగిలినవి వజ్ వర్రు, మనం ప్లూరల్ అన్నాము. మరి అయితే ఆర్ కానీ వర్రు కానీ, ఇక్కడ వర్రు లేదు కాబట్టి ఆర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, the following sentence has been split into 4 segments. Okay, identify the segment that contains grammatical error. So ఇక్కడ స్ప్లిట్ చేశారు, ఇందులో గ్రామాటికల్ ఎర్రర్ ఎక్కడుంది అడుగుతున్నారు. చూడండి, చెన్నై ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఒక రూల్ ఉంది, ఈ రూల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఎప్పుడైనా వన్ ఆఫ్ కనిపించిందంటే దాని పక్కన ద అనే ఆర్టికల్ రావాలి. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. ఏ డిగ్రీ రావాలి? సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ అనే వర్డ్ తీసుకుందాం. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. బిగ్ తీసుకుందాం. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. ఇవి పాజిటివ్ డిగ్రీ, ఇవి కంపారిటివ్ డిగ్రీ, ఇవి సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఈ డిగ్రీ రావాలి. ఏ వర్డ్ వస్తే ఆ వర్డ్. ఓకేనా? సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. సూపర్లేటివ్ డిగ్రీ వచ్చిన తర్వాత నౌన్ రావాలి. ఆ నౌన్ ప్లూరల్లో మాత్రమే ఉండాలి. ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. నౌన్ వచ్చిన తర్వాత వర్బ్, హెల్పింగ్ వర్బ్ రావాలి. ఈ హెల్పింగ్ వర్బ్ సింగులర్లో మాత్రమే రావాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఇది ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వన్ ఆఫ్ వచ్చిందా, పక్కన దా రావాలి. ఇక్కడ దా వచ్చింది. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ రావాలి, వచ్చింది. దాని పక్కన నౌన్ రావాలి. సిటీ అంటే నౌనే కదా, నౌన్ ప్లూరల్లో రావాలి. ఇక్కడ సింగులర్లో వచ్చింది అంటే ఇది తప్పు. అంటే ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయాలంటే ఇలా సిటీస్ అని ఉంటే కరెక్ట్. సిటీస్ ప్లూరల్ కాబట్టి. ఓకేనా? వర్బ్ సింగులర్లో రావాలి. ఇక్కడ వర్బ్తో లేదు, జస్ట్ ఆబ్జెక్ట్తో ఇచ్చి కంక్లూడ్ చేశాడు. ఓకే, పక్కన పెట్టేసేయండి. సో ఈ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్, మీకు చాలా చాలా ఎక్కువ గుర్తుండాలి ఇది. సో ఇప్పుడు తప్పు ఎక్కడుంది? ఆప్షన్ 2లో తప్పు ఉంది. నెక్స్ట్, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. షీ డాష్ ఎనీవన్ హూ హ్యాజంట్ ట్రావెల్డ్ అబ్రాడ్. ఇది ఫ్రేజల్ వర్బ్లో ఇచ్చాడు. షీ అనే వ్యక్తి డాష్ ఎనీవన్ హూ హ్యాజంట్ ట్రావెల్డ్ అబ్రాడ్. అబ్రాడ్ అంటే అదర్ కంట్రీస్. అదర్ కంట్రీస్ ట్రావెల్ చేయలేని వాళ్ళని ఆమె ఎలా చూస్తుంది? లుక్స్ అంటే చూడడం కదా, ఎలా చూస్తుందంట చూడండి ఒకసారి. లుక్స్ డౌన్ ఆన్. లుక్స్ డౌన్ ఆన్ అంటే టు లుక్ ఆర్ రిగార్డ్ సమ్వన్ విత్ డిస్రెస్పెక్ట్. ఆర్ దీన్ని ఎలా చెప్పాలి? టు రిగార్డ్ సమ్వన్ ఇన్ఫీరియర్. చిన్న చూపు చూడడం, తక్కువగా చూడడం. ఓకే, లుక్స్ బ్యాక్ ఆన్ అంటే టు రిమెంబర్ పాస్ట్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ లుక్స్ ఇన్ ఆన్. లుక్స్ ఇన్ ఆన్ అంటే టు మేక్ అ షార్ట్ విజిట్. సో సరదాగా ఎప్పుడైనా మనం ఏం చేస్తాము, మన ఊర్లోనే ఉండే మన చుట్టాలు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఊరికే సరదాగా వచ్చాము అని చెప్పి వెళ్ళి చూసేసి వస్తాం కదా, షార్ట్ విజిట్. లుక్స్ డౌన్ ఇన్ గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ఫ్రేజల్ వర్బే లేదు అసలు, కాబట్టి ఇది తప్పు. ఇప్పుడు అబ్రాడ్ అదర్ కంట్రీస్కి వెళ్ళని వాళ్ళని ఆమె ఎలా చూస్తుంది? ఆమె షార్ట్ విజిట్ చేస్తుందా? కాదు. ఆమె పాస్ట్ని రిమెంబర్ చేసుకుంటుందా? కాదు. మరి అబ్రాడ్ వెళ్ళని వాళ్ళని చిన్నతనంగా చూస్తుందా? అవును. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ ఆర్టికల్తో ఫిల్ చేయమంటున్నారు. ఆర్టికల్స్ ఏంటి ఉన్నాయి మనకి? ఏ, యాన్, ద. ఓకే,
హీ ఈజ్ డాష్ FBI ఏజెంట్. జనరల్గా మనకి ఏం నేర్పించుంటారు, ఏమో కన్సనెంట్ సౌండ్స్ ముందర పెట్టాలి, యాన్ ఏమో వవెల్ సౌండ్స్ ముందర పెట్టాలి, దా ఏమో పెక్యులారిటీ, స్పెషాలిటీ, ఏ గ్రూప్, ఏ ఫ్యామిలీ ఇట్లా చెప్పుంటారు కదా. ఓకే, జనరల్గా AEIOU ఇవి వవెల్స్, మిగిలినవన్నీ కన్సనెంట్స్. సో ఈ వర్డ్స్తో కనుక ఈ ఆల్ఫబెట్తో కనుక వర్డ్స్ స్టార్ట్ అయితే వాటిని వవెల్ సౌండ్స్ అంటారు అని చెప్పుండొచ్చు, కానీ తప్పు. మనకి ఇంగ్లీష్లో జనరల్గా 44 సౌండ్స్ ఉన్నాయి కదా, అందులో 5 వవెల్స్ 20 సౌండ్స్ని ఇస్తాయి, మిగిలిన కన్సనెంట్స్ అన్నీ 24 సౌండ్స్ని ఇస్తాయి. కాబట్టి ఇలా మీరు గుర్తుపెట్టుకోకండి. సౌండ్స్ని ఏదైతే మీకు చెప్పారో సౌండ్స్, ఈ సౌండ్స్నే గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇది కన్సనెంట్ ఆల్ఫబెట్ కదా, F కన్సనెంట్. ఇప్పుడు మనం ఫ్లవర్ అని రాసామనుకోండి, ఫ్లా, ఇక్కడ ఫ్లా అని వస్తుంది, ఫ్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇది కన్సనెంటే, కాబట్టి ఏ ఫ్లా. కానీ దీన్ని పలకండి, ఈ అబ్రివేషన్ లేదంటే ఈ యాక్రోనిమ్ని పలకండి, FBI అనే సౌండ్ వవెల్ సౌండ్. ఓకేనా, నవ్వుకోకండి, ఇవి సౌండ్స్. ఇలా మీకు ఇలా నేర్చుకుంటే మీకు ఈజీగా ఆర్టికల్స్ వస్తాయి. జనరల్గా ఇది ఎఫ్. ఓకేనా, ఎఫ్ అనేది వవెల్ సౌండ్. కాబట్టి ఇది జనరల్గా ఎఫ్, ఇది కాన్సనెంట్ కదా మేడం, కాబట్టి ఇక్కడ ఏ పెట్టేస్తాను ఆన్సర్ అని మీరు అనుకుంటే ఇది తప్పు. సౌండ్ని తీసుకోండి. ఇక్కడ అదే ఎఫ్ ఫ్ అనే సౌండ్ ఇచ్చింది. ఫ్ అనే సౌండ్ కన్సనెంట్ సౌండే, కానీ ఇక్కడ దీని సౌండ్ మారిపోయింది. ఎలా వచ్చింది, ఎఫ్ అనేది వవెల్ సౌండ్, కాబట్టి ఇక్కడ ఆన్సర్ యాన్ అవ్వాలి. ఓకే, జాగ్రత్తగా ప్రొనౌన్స్ చేసుకోండి. నెక్స్ట్ కరెక్ట్ స్పెల్లింగ్ చూడండి, అచీవ్మెంట్. ఏదైనా సాధించడం. మెంట్ అన్నాను అంటే ఎండ్లో MENT ఉండాలి. ఈ చిన్న లాజిక్తో చూడండి, MA ఉంది, ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసి పాడేసాం, అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు స్పెల్లింగ్ రాద్దాం. ఛ. ఇంగ్లీష్లో జనరల్గా ఛ సౌండ్ని CHతో రాస్తాం. ఓకేనా, ఛ అన్న ఇది వాడతాము, ఖ అన్న ఇది వాడతాము. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి, 2 సౌండ్స్కి అవి వాడతాం. ఓకేనా, సో మీకు ఇంగ్లీష్లో ఛ అందంటే జనరల్గా CHని వాడాలని అర్థం. ACH అచీవ్. ఓకేనా, మెంట్, అచీవ్మెంట్ ఇలా ఉండాలి. ACH ఉండాలి. ఓకే, IE ఉండాలి. ఇక్కడ ఈ ఒక్కటే ఉంది, ఇక్కడ EI ఉంది, కాబట్టి అచీవ్మెంట్ అంటే ఏదైనా ఒకటి సాధించడం, సక్సెస్ అవ్వడం. నెక్స్ట్ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అడుగుతున్నారు. చూడండి, ఆపోజిట్ అడుగుతున్నారు. ఆడేషియస్ అంటే వెరీ డేరింగ్ పర్సన్, చాలా బోల్డ్, ధైర్యం అన్నమాట. డాషింగ్ పర్సన్, వెరీ కరేజియస్, డేర్ డెవిల్ ఇట్లా చెప్పుకోవచ్చు. సో ఆపోజిట్ అడిగారు. ధైర్యవంతుడికి ఆపోజిట్ ఏంటి, పిరికివాడు కదా. ఓకే, డేరింగ్ అంటే ధైర్యవంతుడు, బోల్డ్, కరేజియస్. వేలియంట్ అంటే కూడా బ్రేవ్, బోల్డ్, కరేజియస్ అంటే అవన్నీ కూడా వస్తాయి. నేను కొన్ని రాస్తున్నాను ఇక్కడ, బోల్డ్, బ్రేవ్ రాసుకోండి, బ్రేవ్ కూడా, ఇవన్నీ కూడా వస్తాయి దీనికి కూడా, కాకపోతే నేను కొన్ని రాస్తున్నాను, దానికి లింక్ చేసుకోండి. ఓకే, మీక్ అంటే వెరీ సాఫ్ట్ పర్సన్, టిమిడ్, పిరికివాడు. ఓకేనా, వెరీ జెంటిల్, వెరీ టెండర్ అని కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇన్సాలెంట్. ఓకే, నెక్స్ట్ ఇన్సాలెంట్ అంటే వెరీ యారోగెంట్,
పొగరు, వెరీ రూడ్ పర్సన్ అని అర్థం. ఇప్పుడు చూడండి ఆడేషియస్కి ఆపోజిట్ ఏంటి? ఆడేషియస్ అంటే బ్రేవ్, డేరింగ్. ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. మీక్, టిమిడ్ కదా, పిరికివాడు. సో అదవుతుంది ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments. ఓకే, 4 segments కింద డివైడ్ చేశారు. తప్పు ఎక్కడుంది అడుగుతున్నారు. తప్పు ఎక్కడుంది చూడండి. The Venkies have a ferocious, big, black, 2-year-old dog. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇచ్చాడు. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ చెప్పండి. DOSASCOMP. ఫాస్ట్గా చెప్పండి. డిటర్మినర్, ఒపీనియన్. ఒపీనియన్లో ఏమొస్తాయి? క్వాలిటీ, క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ షేప్, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ సైజ్, నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకున్నాం కదా మనం ఇందాకే కలర్, నెక్స్ట్ ఆరిజిన్, మెటీరియల్, పర్పస్. చెక్ చేయండి దీని ప్రకారం ఇప్పుడు ఆర్డర్లో ఉందా. ఫెరోషియస్ ఒపీనియన్, బిగ్ కూడా ఒపీనియన్, బ్లాక్ కలర్, 2-year-old ఏజ్. ఒపీనియన్ ఓకే, ఒపీనియన్ తర్వాత ఇక్కడ కలర్ ఇచ్చాడు. తప్పు కదా. ఒపీనియన్ తర్వాత ఏమొచ్చింది? ఏజ్ రావాలి, తర్వాత కలర్ రావాలి. ఇది కదా ఆర్డర్. అంటే ఇక్కడ ఆర్డర్ ఏమైంది? OAC అయ్యింది ఆర్డర్. మరి ఇక్కడ OCA ఉంది, తప్పు. అంటే ఇప్పుడు ఆర్డర్ చూడండి అలా మారాలి. అంటే ఇప్పుడు వెంకీస్ హ్యావ్లో తప్పు లేదు. ఏ ఫెరోషియస్, బిగ్, ఒపీనియన్, ఒపీనియన్ కరెక్టే కదా, 2 ఉండొచ్చు కదా. సో ఇందులో కూడా తప్పు లేదు. కలరు, ఏజ్ ఇది తప్పు ఉంది, అంటే ఇక్కడ ఎర్రర్ ఉంది. డాగ్లో కూడా తప్పు లేదు, అంటే మన ఆన్సర్ 3 అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ చూడండి. In the following passage, some words have been deleted. Read the passage carefully and select the most appropriate option to fill in the blank. Okay. ఇక్కడ నుంచి చదవండి. మాస్ కమ్యూనికేషన్. మాస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? జనరల్గా న్యూస్, ఓకేనా. సో ఇట్లాంటివి అనమాట. న్యూస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఇట్లాంటివన్నీ మాస్ కమ్యూనికేషన్స్ అవుతాయి. ఓకేనా. మాస్ కమ్యూనికేషన్ ఈజ్ ద డెలివరీ ఆఫ్, ఏంటేంటి డెలివరీ చేస్తుంది? డాష్ ఐడియాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నాను నేను. సో మాస్ కమ్యూనికేషన్ అని చెప్పేటప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్స్ గురించి చెప్పానా? చెప్పలేదు. ఐటమ్స్ కాదు కదా మాస్ కమ్యూనికేషన్ అంటే, కాదు. మరి కార్టూన్స్ ఏమైనా చెప్పానా? కాదు. నేను ఏమేమి చెప్పాను? న్యూస్ అన్నాను, ఐడియాస్ అన్నాను, ఎంటర్టైన్మెంట్ అన్నాను. కాబట్టి న్యూస్. మాస్ కమ్యూనికేషన్లో న్యూస్, ఐడియాస్, ఎంటర్టైన్మెంట్స్ వస్తాయి. టు థౌజండ్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్. ఎవరికి మాస్ కమ్యూనికేషన్? ఇప్పుడు న్యూస్ ఎవరు చూస్తారు? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎవరు చూస్తారు? పిక్చర్స్ చూస్తాయా? ఐటమ్స్ చూస్తాయా? అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాయా? పీపుల్ చూస్తారా? పీపుల్ చూస్తారు. నెక్స్ట్, సైమల్టేనియస్లీ. ఇట్ ఈస్ అ ఫోర్స్ విత్ ఇన్కాలిక్యులబుల్, అంటే క్యాలిక్యులేట్ చేయలేనటువంటి ఫోర్స్ అన్నమాట. ఓకేనా. ఇట్ ఈస్ అ ఫోర్స్ విత్ ఇన్కాలిక్యులబుల్ డాష్ ఆన్ టుడేస్ వరల్డ్. ఈరోజు వరల్డ్ మీద న్యూస్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కదా. సో ప్రభావం ఇంగ్లీష్లో ఏంటి? ఇంపాక్ట్. న్యూస్ యొక్క ప్రభావం. న్యూస్ యొక్క వర్త్ కాదు, న్యూస్ యొక్క ప్రైస్ కాదు, న్యూస్ యొక్క వాల్యూ కాదు, న్యూస్ యొక్క ఫోర్స్ కూడా కాదు. ఫోర్స్ఫుల్గా చూడలేదు, కానీ న్యూస్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, ప్రభావం కదా. నెక్స్ట్, ఆన్ టుడేస్ వరల్డ్ ద డాష్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ రెస్ట్స్ అపాన్. ఇప్పుడు ఒక TV9 అనే ఛానల్ బాగా క్లిక్ అయ్యింది అంటే దానికి ఏంటి అర్థం? దానికి స్కిల్ ఉన్న కమ్యూనికేటర్స్ ఉన్నారని అర్థం, అంతేనా. సో TV9లో ఒకప్పుడు భలే ఉండేది. ఒక ఆయన మరి ఇలా జరిగితే ఏమై ఉంటుంది అని ఒక బేస్ వాయిస్ వేసుకొని భలే చెప్పేవారు ఒక వ్యక్తి. యాక్చువల్లీ అప్పటి నుంచే కదా అది పాపులర్ అయిపోయింది TV9 అనేది. అంటే మాస్ కమ్యూనికేషన్ యొక్క సక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది అంటే ఈ కమ్యూనికేటర్స్ యొక్క స్కిల్స్ చేతుల్లో ఉంది, అంతేనా. సో ఇప్పుడు చూడండి, మాస్ కమ్యూనికేషన్ యొక్క డైనమిజమా? డైనమిజం అంటే స్ట్రెంగ్త్ అని అర్థం.
మాస్ కమ్యూనికేషన్ స్ట్రెంగ్త్ కాదు అది. మాస్ కమ్యూనికేషన్ సక్సెస్ అవ్వడానికి ఈ కమ్యూనికేటర్స్ యొక్క స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మాస్ కమ్యూనికేషన్ ఫోర్స్ కాదు, మాస్ కమ్యూనికేషన్ పవర్ కాదు. ఎవరి చేతుల్లో ఉంది? దాని సక్సెస్ ఉంది కమ్యూనికేటర్స్ చేతుల్లో. కమ్యూనికేటర్స్ అంటే అక్కడ పనిచేసి ఎవరైతే ప్రోగ్రామ్స్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళ చేతుల్లో ఉంది. సో కమ్యూనికేటర్స్, ఈ కమ్యూనికేటర్స్ ఏం చేస్తారంట? స్టిమ్యులేట్ ద రెసిపియంట్స్ థింకింగ్. రెసిపియంట్ అంటే ఎవరు? తీసుకునే వాళ్ళు రెసిపియంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్తున్నాను, నేను క్లాస్ ఇస్తున్నాను, ఐఎమ్ ద గివర్. మరి తీసుకునే వాళ్ళు మీరు కాబట్టి మీరేమవుతారు? రెసిపియంట్స్ అవుతారు. ఓకేనా? ఇచ్చేవాళ్ళు గివర్స్ అవుతారు, డోనార్స్ అవుతారు, తీసుకునే వాళ్ళు రెసిపియంట్స్ అవుతారు. ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్ అంటే న్యూస్ ఏం చేస్తుందంట? ఎవరైతే న్యూస్ని చూస్తున్నారో వాళ్ళని స్టిమ్యులేట్ చేస్తుందంట. స్టిమ్యులేట్ చేయడం అంటే వాళ్ళని ప్రొవోక్ చేస్తుంది. ఇలా ఇది వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, నేను ఎందుకు ఇలా ఆలోచించలేదు, లేదంటే వాళ్ళు చేసింది కరెక్టే కదా, ఇలా కూడా జరుగుతుందన్నమాట. అంటే ఆలోచింప చేస్తున్నారు, అంటే వాళ్ళ ఆలోచన చేసేలాగా చేస్తున్నారంట. ఓకేనా? సో రెసిపియంట్స్ థింకింగ్. ఓకేనా? వాళ్ళ థింకింగ్ని కరెక్టే, ఇది ఆలోచించాలి, ఇది ఇలా ఇది కరెక్టే, ఇలా ఆలోచింప చేసేలాగా ఉంది కదా అని వాళ్ళని స్టిమ్యులేట్ చేస్తున్నాయంట. ఇంతకీ ఎందుకు స్టిమ్యులేట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఎమోషన్స్ని రీకాల్ చేసుకోవడానికి, లేదా వాళ్ళ ఎమోషన్స్ని రిమెంబర్ చేసుకోవడానికి. ఎందుకు అంటే ఎమోషన్స్ని స్టిర్ చేయడానికి. ఎందుకు? ఎమోషన్స్ని స్టిర్ చేయడానికి. రెసిపియంట్స్ థింకింగ్ ఎందుకు అంటే ఎమోషన్స్ని స్టిర్ చేయడానికి అంటున్నాం. దేనికి? స్టిర్ చేయడానికి. మరి కీ అంటే టు, కాబట్టి టు స్టిర్ ఎమోషన్స్ అనాలి. ఓకేనా? సో నెక్స్ట్, సో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చారు చూడండి. రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఓకే, ఇక్కడ నుంచి చూడండి. మెనీ పీపుల్ లైక్ టు ఈట్ పిజ్జా. మీ అందరికీ పిజ్జా ఇష్టమా? అది పిజ్జా కాదు, ఇట్స్ పిజ్జా. ఓకేనా? ప్రొనౌన్సియేషన్ టీ అలా వచ్చి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? అలా వచ్చి వెళ్ళిపోతుంది. పిజ్జా. ఓకే. Many people like to eat pizza, but not everyone knows how to make it. Pizza తినడం ఈజీ, తినడం ఇష్టం కానీ చేయడం ఎవరికి తెలియదు బేసిక్గా. ఓకే, మేకింగ్ ఎ పర్ఫెక్ట్ పిజ్జా కెన్ బి కాంప్లికేటెడ్. ఒక పర్ఫెక్ట్ పిజ్జా చేయాలి అంటే అది కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం కష్టం. బట్ there are lot of ways for you to make a more basic version at home. పర్ఫెక్ట్ పిజ్జా చేయడం అనేది చాలా కష్టం, కానీ ఒక బేసిక్ పిజ్జా మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, వెన్ యూ మేక్ పిజ్జా, నువ్వు పిజ్జా చేసేటప్పుడు యూ మస్ట్ బిగిన్ విత్ ద క్రస్ట్. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి అంటే క్రస్ట్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు క్రస్ట్ అంటే ఏంటి అంటే రౌండ్గా బ్రెడ్ ముక్క, సింపుల్గా రౌండ్గా బ్రెడ్ ముక్కని చేస్తారు చూస్తారా, దాన్ని క్రస్ట్ అంటాం. ఓకేనా? ద క్రస్ట్ కెన్ బి హార్డ్ టు మేక్. ఆ క్రస్ట్ చేయడం కొంచెం హార్డ్ అంట, కష్టం అంట తయారు చేయడం. చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద క్రస్ట్ యువర్ సెల్ఫ్, ఆ క్రస్ట్ నీ అంతటి నువ్వే నేను చేసుకోవాలి, పర్లేదు కొంచెం కష్టమైనా అనుకుంటే, యూ విల్ హ్యావ్ టు మేక్ డఫ్ యూజింగ్. సో నువ్వు ముందు క్రస్ట్ చేయడానికి ఒక డౌ చేసుకోవాలి. డౌ అంటే చపాతీ పిండి కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పెడతారు కదా, అన్నీ కలిపేసిన తర్వాత దాన్ని ఒక ముద్దలాగా చేస్తారే, దాన్ని డౌ అంటారు. ఓకేనా? డౌ, ఒక డౌ చేసుకోవాలి. ఈ డౌని దేంతో చేస్తారు? ఫ్లోర్, పిండి, వాటర్, ఈస్ట్. ఫర్మెంట్ అవ్వడానికి ఈస్ట్ వేస్తారు. మనం జనరల్గా చపాతీ పిండిలో ఈస్ట్ వేసుకోము, కానీ ఈ పిజ్జా చేసేటప్పుడు ఈస్ట్ వేస్తారు. ఈస్ట్ అనేది ఒక ఫంగై, అది ఏం చేస్తుందంటే ఫర్మెంట్ చేస్తుంది. ఓకేనా? సో మేడం ఫంగైని తింటే మరి హార్మ్ఫుల్ కదా అంటే ఇవి మంచి ఫంగై, ఇవి తినచ్చు. ఓకే, యూ విల్ హ్యావ్ టు నీడ్ ద డవ్. నీడ్ చేయడం అంటే చపాతీ పిండిని ఎట్లా కలుపుతాం మనం, ఇట్లా చేతులతో, దీన్ని ఇట్లా చేతులతో ఒక రౌండ్, ఒక ముద్దలాగా కలపడంని నీడ్ అంటాము. ఈ డవ్ని నీడ్ చేయాలి విత్ యువర్ హ్యాండ్స్, నీ హ్యాండ్స్తో. ఓకే, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు డూ దిస్, నీకు డవ్ చేసే టైం లేదు అంటే యూ కెన్ యూజ్ అ ప్రిపేర్డ్ క్రస్ట్ దట్ యూ బై ఫ్రమ్ ద స్టోర్. సింపుల్గా ఒక స్టోర్కి వెళ్ళు, అక్కడ క్రస్ట్లు కొనుక్కొని వచ్చేయి. ఓకే, వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ యూ హ్యావ్ చూజన్ యువర్ క్రస్ట్, నీకు క్రస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు యూ మస్ట్ దెన్ యాడ్ సాస్. ఇప్పుడు దానిపైకి నువ్వు సాస్ యాడ్ చేయాలి.
మేకింగ్ యువర్ ఓన్ సాస్ ఫ్రమ్ స్క్రాచ్ కెన్ టేక్ అ లాంగ్ టైమ్. ఇప్పుడు సాస్ కూడా నేనే చేసుకుంటానంటే ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రొసీజర్, ఇట్స్ అ లెంగ్దీ ప్రొసీజర్, చాలా ఎక్కువ టైం పడుతుంది. సో నేను చేసుకోవాలి అనుకుంటే నువ్వేం చేయాలి, దానికి యూ హ్యావ్ టు బై టొమాటోస్ తీసుకోవాలి, పీల్ దెమ్, దానిపైన ఉన్న లేయర్ని తీసేయాలి, పీలింగ్ అంటే తీసేయడం. అండ్ దెన్ కుక్ దెమ్ విత్ స్పైసెస్ అంటే దానికి కావాల్సిన క్లోవ్స్, కార్డిమమ్, ఇవన్నీ స్పైసెస్ వేసి, బిర్యానీ లీఫ్, బే లీవ్స్, ఇవన్నీ ఏది అవసరమైతే అది, ఇది కాదు నేను చెప్పినట్టు చేశారంటే అది పిజ్జా అవ్వదు. ఓకే, సో స్పైసెస్ అంటే నేను చెప్పాను, స్పైసెస్కి ఎగ్జాంపుల్ బిర్యానీ ఆకు చెప్తారు, క్లోవ్స్ చెప్తారు, కార్డిమమ్, ఓకే, ఇవన్నీ వాడండి. సిన్నమన్, ఇవన్నీ వాడండి. తెలుగులో ఐ డోంట్ నో, క్లోవ్స్ తెలుసు, లవంగంలు, ఓకే. సో స్పైసెస్ అన్నీ వాడండి. ఇఫ్ దిస్ సౌండ్స్ లైక్ టూ మచ్ వర్క్, అమ్మో ఇది కూడా చాలా పెద్ద ప్రొసీజర్ అన్నీ కనిపిస్తే, యూ కెన్ ఆల్సో పర్చేస్ జార్డ్ సాస్ ఫ్రమ్ ద స్టోర్కి వెళ్ళి నీకు నచ్చిన సాస్ తెచ్చుకో. ఓకే, జార్డ్ సాస్ అంటే బాటిల్స్లో, గ్లాస్ బాటిల్స్లో కదా అమ్ముతారు సాస్ని, అది చెప్తున్నారు. మెనీ జార్డ్ సాసెస్ టేస్ట్ ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ ద కైండ్ దట్ యూ మేక్ ఎట్ హోమ్. సో కొంటే మేడం దాని టేస్ట్ బాగోదేమో కదా అంటే, ఇవాళ రేపట్లో అన్నీ కొంటున్నారు, ఇంక్లూడింగ్ ఇడ్లీ బ్యాటర్, ఇడ్లీ పిండి, దోశ పిండి, పెసరట్టు వేసుకునే పిండి, ఇవన్నీ అమ్ముతున్నారు, ఇంట్లో ఎవ్వరు చేసుకోవట్లేదు. ఓకే, నౌ దట్ యూ హ్యావ్ క్రస్ట్ అండ్ సాస్, ఇప్పుడు నీ దగ్గర క్రస్ట్ సాస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, యూ నీడ్ టు యాడ్ చీజ్ యాడ్ చేయి. చీజ్ కమ్స్ ఫ్రమ్ మిల్క్, చీజ్ ఎక్కడి నుంచి వస్తుంది, మిల్క్ నుంచి వస్తుంది, విచ్ కమ్స్ ఫ్రమ్ కౌజ్, ఈ మిల్క్ ఎక్కడి నుంచి వస్తాయి, కౌజ్ నుంచి వస్తాయి. డూ యూ హ్యావ్ అ కౌ ఇన్ యువర్ బ్యాక్వర్డ్, మీ ఇంట్లో బ్యాక్ యార్డ్, సో మీ ఇంట్లో కౌ ఉందా? ఓకే, డూ యూ నో హౌ టు మిల్క్ ద కౌ, ఆ కౌకి పాలు ఎట్లా తీయాలి తెలుసా? ఓకే, డూ యూ నో హౌ టు టర్న్ దట్ మిల్క్ ఇన్ టు చీజ్, ఆ మిల్క్ని చీజ్ చేయడం నీకు తెలుసా? అమ్మో, వింటేనే పెద్ద ప్రాసెస్ కదా. ఇఫ్ నాట్, అబ్బాయి నాకు తెలీదు, యూ మైట్ వాంట్ టు బై చీజ్ ఫ్రమ్ ద గ్రాసరీ స్టోర్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్ యువర్ సెల్ఫ్. సో ఎంత తలనొప్పి నాకు ఎందుకు అనుకుంటే మళ్ళీ గ్రాసరీ స్టోర్కి పోయి చీజ్ కూడా తెచ్చుకో. వెన్ యూ హ్యావ్ ద క్రస్ట్ సాస్ అండ్ చీజ్ రెడీ, ఇప్పుడు నీ దగ్గర క్రస్ట్ సాస్ చీజ్ రెడీగా ఉన్నాయి కాబట్టి నౌ యూ కెన్ యాడ్ అదర్ టాపింగ్స్. ఇప్పుడు నువ్వు టాపింగ్స్ వేసుకో. ఇప్పుడు ఈ టాపింగ్స్ అనేవి జనరల్గా చాలామంది చికెన్ పిజ్జా తింటారు కదా, ప్రాన్ పిజ్జా తింటున్నారు, లేదా వెజ్జీస్ అంటే ఓన్లీ టొమాటో ఆనియన్ తినేవాళ్ళు ఉంటారు, లేదంటే పన్నీర్ పిజ్జా తినేవాళ్ళు ఉన్నారు, లేదంటే బేబీకార్న్ పిజ్జా. సో ఇట్లా టాపింగ్స్ అనేవి నీ ఇష్టం. మీట్ పెట్టుకుంటారు, కొంతమంది ఏమో వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటారు, ఇంకొంతమంది పైనాపిల్ కూడా యాడ్ చేసుకుంటారు టాపింగ్స్ కింద, ఎవరి ఇష్టం వాళ్ళది. సో నీకు నచ్చిన టాపిక్స్ నువ్వు వేసుకో. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మేకింగ్ పిజ్జా ఎట్ హోమ్ ఇస్ దట్ యూ కెన్ కస్టమైజ్ ఇట్ బై యాడింగ్ యువర్ ఓన్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్. సో ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇంట్లో నువ్వు చేసుకునేది నీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద పారాగ్రాఫ్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద పారాగ్రాఫ్? ప్యాసేజ్. ఈ ప్యాసేజ్కి ఒక టైటిల్ మీరు ఇవ్వాలనుకుంటే, లేదంటే దీని థీమ్ మీరు చెప్పాలి అనుకుంటే ఏమని చెప్తారు? మెయిన్ థీమ్ హిస్టరీ ఆఫ్ పిజ్జా గురించి ఏమైనా చెప్పాడా ఇందులో? లేదు. టు టీచ్ పిజ్జా ఏ హెల్దియర్ వే, ఒక హెల్దీ వేలో పిజ్జా చేసుకోవడం ఇలా అని ఏమైనా చెప్పాడా? అది చెప్పలేదు. అవుట్లైన్ స్టెప్స్ టు మేక్ బేసిక్ పిజ్జా, ఒక బేసిక్ పిజ్జా తయారు చేయడానికి అవుట్లైన్స్ ఇచ్చాడా? ఎస్, ఇచ్చాడు. ప్రొవైడ్ టిప్స్ అబౌట్ హౌ టు మేక్ పిజ్జా డెలీషియస్లీ, ఇక్కడ ఎక్కడైనా డెలీషియస్గా చేసుకోవాలి నీ పిజ్జాని ఎక్కడైనా వాడాడా? కాదు. బేసిక్ పిజ్జా నువ్వు ఎట్లా చేసుకుంటావో చెప్పాడు, అంతేనా? కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్, వాట్ షుడ్ యూ బిగిన్ టు మేక్ అ పిజ్జా? పిజ్జా చేయాలంటే నువ్వు దేంతో స్టార్ట్ చేయాలి చెప్పండి? బిగిన్ విత్ ద క్రస్ట్ అన్నాడు. అంటే దేంతో స్టార్ట్ చేసుకోవాలి నువ్వు పిజ్జా? క్రస్ట్తో స్టార్ట్ చేసుకోవాలి. డవ్ కాదు, టొమాటోస్ కాదు, చీజ్ కాదు. వాట్ ఆర్ ద నెసరీ ఇంగ్రీడియంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ డవ్? డవ్ చేయాలంటే నీకు కావాల్సిన నెసరీ ఇంగ్రీడియంట్స్ ఏంటన్నాడు? ఫ్లోర్, వాటర్, ఈస్ట్. చీజ్, టొమాటోస్, క్రస్ట్ కాదు. ఫ్లోర్, వాటర్, ఈస్ట్ కరెక్ట్. స్పైసెస్, మిల్క్, చీజ్ కాదు. ఫ్లోర్, స్పైసెస్, క్రస్ట్ కూడా కాదు. నెక్స్ట్, వాట్ ఆర్ ద బేసిక్ ఇంగ్రీడియంట్స్ దట్ ఆర్ మ్యాండేటరీ టు మేక్ అ పిజ్జా అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇందాక అడిగింది డవ్, కానీ ఇప్పుడు అడుగుతోంది పిజ్జా చేయాలంటే నీకేమేం కావాలి? ఫస్ట్ క్రస్ట్ అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు? సాస్ అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు? చీజ్ అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు? టాపింగ్స్ అన్నాడు కదా. అంటే క్రస్ట్, సాస్, చీజ్, టాపింగ్స్. క్రస్ట్, సాస్ మీట్ కాదు కదా, డవ్, టొమాటోస్, మిల్క్, పైనాపిల్ కాదు,
ఈస్ట్ సాస్ చీజ్ కాదు. నెక్స్ట్, ఫ్రమ్ వేర్ డూ యూ గెట్ ఆల్ ద నెసరీ థింగ్స్ టు మేక్ అ పిజ్జా? ఇంట్లో నేను చేసుకోలేను అంటే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి? ఏం చెప్పారు ఇక్కడ? గ్రాసరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోమన్నాడు సింపుల్గా. జారెడ్ సాస్లోంచి తెచ్చుకోమన్నాడా? మీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోమన్నాడా? బ్యాక్ యార్డ్, ఇంటి వెనకాతల, బ్యాక్ యార్డ్ అంటే ఇంటి వెనకాతలకి వెళ్ళి తెచ్చుకోమన్నాడా? గ్రాసరీ స్టోర్కి వెళ్ళమన్నాడా? గ్రాసరీ స్టోర్.